శిక్షా స్మృతి ప్రకారం మన ఇండియన్ పీనల్ కోడ్ అలాగా రోమా శిక్ష విధి ప్రకారం తిరుగుబాటు చేసిన వాళ్ళకి, భయంకరమైనటువంటి పాపం చేసిన వాళ్ళకి, రాజుకు వ్యతిరేకంగా ద్రోహం చేసిన వాళ్ళకి రాజద్రోహం చేస్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, యేసు ప్రభు వారు ఎక్కడ రాజద్రోహం చేశారు? ఆయన ఎక్కడ రాజద్రోహం చేశారు? ప్రభు వారు అంటున్నారు, నేను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడాను, నేను రహస్యంగా ఏం చేయలేదు. యూదులు కూడా ఆయన పిలిచినప్పుడు ఏమడిగారంటే ఆయన బోధ గురించి, ఆయన శిష్యుల గురించి అడిగారు. ఆయన బోధ గురించి అడిగారు. అడిగితే ప్రభు అంటారు, నేను ఏమి మాట్లాడినా నేను బహిరంగంగానే చేశాను, అందరూ ఎదుట చేశాను, నేను రహస్యంగా ఏమీ చేయలేదు అంటారు. మరి యేసు ప్రభు వారు ఎక్కడ రాజద్రోహం చేశారు? ఇది తప్పుగా కనపడుతుంది. తప్పే కదా, రాజద్రోహం చేశారా? హెరోదీయులు ఒకసారి వచ్చి యేసు ప్రభు వారి దగ్గర అడుగుతున్నారు, కైసర్కు పన్నీయడం న్యాయమా కాదా? ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఈయన మీద ముందుగానే రాజద్రోహానికి కావలసినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హెరోదుకు సంబంధించినటువంటి యూదులో ఉన్నటువంటి అధికారులుగా మనం గమనించినట్లయితే వాళ్ళు చదువుతున్నారు. మరి యేసు ప్రభు వారిని రాజద్రోహం కింద శిక్ష వేస్తే ఆ శిక్ష న్యాయసమ్మతమైందా? న్యాయసమ్మతమైందా? ఒక విధంగా చూస్తే న్యాయసమ్మతమైంది కాదు. కానీ లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఇది న్యాయసమ్మతమైంది. న్యాయసమ్మతమైందంటే నిజంగానే ఆయన ఆ యొక్క రాజ్యానికి సవాలుగా ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఒక చిన్న వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. ఇందాక పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఈ విషయం గురించి కూడా ప్రార్థన చేశారు. 4వ అధ్యాయము 23వ వచనం చూస్తే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని గలిలయ అన్నంతటా సంచరించింది. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన వచ్చి ప్రకటిస్తూ ఉన్నారు. దేని గురించి ప్రకటిస్తున్నారంటే దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారని చెప్పి రాయబడింది. ఆయన పరలోకం గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ స్వర్గం గురించి మాట్లాడలేదు, ముక్తి గురించి మాట్లాడలేదు, కానీ దేవుని రాజ్యమును గురించి బోధిస్తున్నారు అని చెప్పి రాయబడింది. ఇవన్నీ ఒకటేనా, వేరు వేరా? పరలోకము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఒకటేనా, వేరు వేరా? ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని? చాలా సందర్భాల్లో క్రైస్తవులుగా కొన్ని చర్చస్కి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఒక క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? పరలోకాన్ని చేరడమా, నరకాన్ని తప్పించుకోవడమా, మరి ఏంటి ఆయన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని కొన్ని సంఘాల్లో వెళ్ళినప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉంటాను. ఏంటి క్రైస్తవుని లక్ష్యం ఏంటి, అంతిమ లక్ష్యం ఏంటి అని చూసినప్పుడు పౌలు గారు రాస్తా ఉన్నాడు, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటమే ఒక క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యమై ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు పరలోకము దేవుడి రాజ్యము ఒకట అని మనం తరచి చూస్తే రెండు బహుశా ఒకటి కాదేమో. ఎందుకంటే పరలోకము గురించి చాలా చోట్ల రాయబడింది. ప్రభు వారి యొక్క బోధని మనం గమనించి చూస్తే పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యము అని చెప్పి అనేక సందర్భాల్లో ఉపమానాల ద్వారా ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏ దేవుడి రాజ్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు? ఏ దేవుడి రాజ్యం అంటే, దేవుడి రాజ్యం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన దేవుడి రాజ్య సువార్త అంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క ప్రచారం కూడా అదే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు మారుమనసు పొందండి. ఎందుకు మారుమనసు పొందాలి? అసలు మారుమనసు పొందాల్సిన అవసరం ఏముంది? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందండి అంటే వాళ్ళందరూ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? ఎందుకంటే యూదులకి
ఒక అవగాహన ఉన్నది ఈ యొక్క రాజ్య సంబంధమైన విషయాల్లో చూసినట్లయితే. అక్కడ మనం అర్థం చేసుకుంటే యోహాను గారి ప్రచారం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు దాంట్లోకి మారుమనసు పొందండి, ప్రవేశించండి అనేసి. యేసు ప్రభు వారు కూడా మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో గమనించినట్లయితే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభు వారు కూడా ఇదే దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ అదర్ వర్డ్స్, మరొక విధంగా గమనించాలంటే పరలోక రాజ్యము అనేది మరి ఏదో కాదు కానీ ఆ రాజుకి సంబంధించిందై ఉన్నది. ఆ రాజు యేసు ప్రభు ఏంటంటే పరలోక రాజ్యము అనగా రాజు వచ్చాడు, మీరు మారు మనసు పొంది ఈ రాజ్యానికి ప్రవేశించండి, లేకపోతే తీర్పులో నిలబడతారు, శత్రువులుగా ఉంటూ ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకు దీనికి సంబంధించినటువంటి అవగాహన మనకి చాలా అత్యవసరము మనం గమనిద్దాం. క్రీస్తు ప్రభు వారు ఇక్కడ దేవుడి రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న డెఫినేషన్ లాగా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడి రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే దేవుని గవర్నమెంట్. దేవుడే రాజుగా ఉండి నడిపిస్తున్న గవర్నమెంట్. మనము సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ సమయంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయుల్ని న్యాయాధిపతులంతా కూడా వారికి రాజు లేడు. ఆయా కాలాల్లో ఎవరో ఒకరు న్యాయాధిపతిని వారు లేపుతూ ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవుడు యుద్ధాలు జరిగించి వాళ్ళకి విజయాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి వాళ్ళు అడుగుతున్నారు, ఇశ్రాయేలు మాకు రాజు కావాలి అని అడుగుతున్నారు. మాకు రాజు కావాలి అంటే ప్రభు ఏమన్నారంటే సమూయేలు అప్పటికి న్యాయాధిపతి. రాజు కావాలంటే ఏంటి? దీనికి చాలయా, మాకు వేరే లీడర్ కావాలి, మాకు వేరే లీడర్ కావాలి. సమూయేలు పాపం బాధపడ్డాడు. న్యాయాధిపతి అంటే నేను ఉన్నాను కదా, మరి ఇంకా రాజు అంటే ఇప్పుడు నన్ను అక్కడ దొరుకుకోమనే అర్థం. న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నాడు. ఆయన అక్కడ ఉండి విచారణ చేస్తూ ఉన్నాడు, రామాలో ఉండి విచారణ చేస్తూ ఉన్నాడు. మరి మాకు రాజు కావాలని ఇశ్రాయేలు అడిగితే అర్థం ఏంటి? ఇంతతో నువ్వు చాలించదా? కానీ ప్రభు అంటున్నారు, సమూయేలు వారు నిన్ను తిరస్కరించలేదు, వాళ్ళు నన్ను తిరస్కరించారు, నేను రాజుగా ఉండడాన్ని తిరస్కరించారు. దేవుని రాజ్యం అంటే గవర్నమెంట్ ఆఫ్ గాడ్. దేవుడు రాజుగా ఉండి జరిగిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం. ఈ రాజ్యం ఎలాంటిది, దీని స్వభావం ఎలాంటిది మనకు అర్థమయ్యే కొలది ఈ యొక్క రాజ్యం యొక్క శక్తి, ఈ రాజ్యం యొక్క బలము అర్థమవుతుంది. గమనించినట్లయితే ఏ రాజుకైనా ఆ రాజ్యం బాగుంటుందా, చెడ్డగా ఉంటుందా, బాగుంటుందా? ఇండియా బాగుందా అంటే ఇండియా బాగుందండి. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో 22 లక్షల మంది ఇండియా సిటిజన్షిప్ను వదిలేశారంట. 22 లక్షల మంది మాకు ఇండియన్ సిటిజన్షిప్ వద్దు అని చెప్పేసి వేరే దేశాల్లోకి వెళ్ళిపోయి స్థిరపడ్డారు. 2 లక్షల మంది గడిచిన 2 సంవత్సరాల్లో ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసేసి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. చాలామంది నాయకులు, డబ్బులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే భారతదేశాన్ని కాదులేని చెప్పి వెళ్తున్నారు. చాలా ప్రపంచంలో చూసినట్లయితే హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని కొలిసేటటువంటి ఒక ప్రమాణం. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమందికి అన్నం అన్నీ అందుతున్నాయి, ఎంతమంది అనేది ఎట్లా చూస్తున్నారో అట్లా సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి కొలిసేటటువంటి ఒక ప్రమాణం కూడా ఉంది. దాంట్లో చూసుకుంటే ఇండియా ఏ స్థానంలో ఉండొచ్చు అంటారు? సంతోషంగా ఉన్నారా? అస్సలు భారతదేశంలో ప్రజలందరూ లేరు. ఎందుకని? ఆ యొక్క దేశపు రాజును బట్టి మారిపోతాం. ఆ దేశపు రాజును బట్టి ఆ దేశపు యొక్క భవిష్యత్తు మారిపోతా ఉంటుంది. రాజు ఎలాంటి వాడంటే ఆ దేశపు రాజ్యం కూడా అలా ఉంటుంది. ఇప్పుడు గమనించినట్లయితే దేవుని రాజ్యము అనగానే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉన్నాయి.
మన ప్రభుత్వానికి అధికారాలు ఉన్నట్టుగా ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. ఆ రాజుకు కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. గమనించినట్లయితే చాలా మంది రాజులు రాజరికం చేశారు. బైబిల్లో చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజర్ నుంచి, ఫరో నుంచి, హెరోదు నుంచి. హెరోదు మరి ప్రభువుని చంపాలని చెప్పి అనుకున్నాడు. హెరోద్ ది గ్రేట్ అని చంపాలనుకున్నప్పుడు ప్రభు ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి అక్కడ పోషించిన తర్వాత హెరోదు చనిపోయాడు. ఇప్పుడు బాలుని తీసుకుని మరలా ఇశ్రాయేలుకి వెళ్ళు అని చెప్పి దేవుడు దూత ద్వారా తన యొక్క సమాచారాన్ని చెప్తున్నాడు. అంటే అతడు ఎవరైతే చంపాలనుకున్నాడో ఆ యొక్క బ్యాడ్ కింగ్, ఆ చెడ్డవాడైనటువంటి రాజుకి లేడు, ముగిసిపోయింది. అంటే వారి యొక్క అధికారం దాటిపోయింది. ఏ రాజు యొక్క ఈ ప్రపంచంలో ఏ రాజు యొక్క అధికారం కూడా కొంతకాలమే ఉంటుంది. అంతే కదా, వాళ్ళు బ్రతుకున్నంత వరకే. రాజులు రాజ్యాలు కాలగర్భంలో గడిచిపోయింది. మహా గొప్ప గొప్ప రాజులు అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈ రాజ్యం యొక్క పరిస్థితి ఏంటి అంటే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో అంటే ఆకాశమందును భూమి అందును సర్వాధికారం నాకు అనుగ్రహించబడి ఉన్నది అని చెప్పి అంటూ ఆయన బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు ఆయన యుగ యుగములకు రాజే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో మాట ఏమిటి రాయబడిందంటే ఆయనకు ఒక నామం ఇవ్వబడింది. రాజులకు రాజు, ప్రభువులకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటి నామం ఇవ్వబడింది. అంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ రాజు యొక్క అధికారము పరిమితి అనేది ఆకాశమందును భూమి అందును సర్వాధికారం ఇవ్వబడింది. మరి ఈ లోకంలో అనేక రాజ్యాలు ఉంటా ఉన్నాయి. ఎందుకు యాక్చువల్గా మేము నేపాల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక మాట మీతో పంచుకున్నాను. ఎందుకు ఇందాక ఎంతో చెప్పానంటే 2008 వరకు నేపాల్ దేశము రాజరికంలో ఉంది. రాజు 18వ శతాబ్దంలోనే సువార్త తీసుకుని ఆ దేశానికి వెళ్ళారు. ఇద్దరు మిషనరీలు వెళ్తే వాళ్ళని రాజు మొదట ఎలవ చేసిన తర్వాత వాళ్ళని బెదిరించి పంపించేశాడు. అంటే వాళ్ళకి 18వ శతాబ్దంలోనే రావాలి సువార్త. 18వ శతాబ్దం తర్వాత ఎక్కడికి వచ్చింది? 19, అంటే దాదాపు 100 సంవత్సరాల తర్వాత. కానీ 2008లో ఆ రాజు లేడు, ఆ రాజు కానీ అప్పుడు ఏ రాజ్యాన్ని ఆపాలని ప్రయత్నం చేశారో ఆ రాజ్యం ఎలా ఉందండి ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక చిన్న అక్కడ వాళ్ళే చెప్పేది ఏంటంటే దగ్గర 20% మంది మనం అయిపోయాము. 2017లో మేము వెళ్తున్నప్పుడు నేను వెళ్తా అసలు ఈ దేశం ఏంటి ఎలా ఉంది అని చెప్పి కొంత పర్సంటేజ్ అయితే చూస్తున్నప్పుడు ఆ రోజున క్రైస్తవులు 0.5% ఉన్నారు. 0.5% ఉన్నారు. ఆ 0.5% ఉన్న వాళ్ళు ఈరోజున ఈ 10 ఏళ్లలో గమనిస్తే అడుగుతుంది ఏంటంటే మేము దగ్గర 20%. హల్లెలూయా. అప్పుడు 0.5 అంటే ఒక 5, 2 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఏంటిదంటే ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని నేను చదవాలి అని చెప్పి రాష్ట్రం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును. దానికెన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయుచున్నది. అది యుగయుగముల వరకు నిలుచును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఆ రాజుల కాలంలో ఏ దేవుడు అండి? దేవాది దేవుడు ఒక రాజ్యము స్థాపించును.
ఈ రాజ్యం ఏం చేస్తుందంటే మిగిలిన రాజ్యములను నిర్మూలన చేస్తుంది, కానీ దానికి నాశనం కలగదు. అది ఎవరికి చెందిందంటే అది ఎవరు పొందారో వారికి మాత్రమే చెందుతుంది, మిగిలిన వారికి అర్థం కాదు. అది యుగ యుగముల వరకు నిలుచును అని చెప్పి ఇప్పుడు ఇందాక కొన్ని విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా ఎందుకు దేవుడు ప్రభువారు రాజద్రోహము అనేటువంటి ముద్ర ఎందుకు వేశారు ఆయన మీద గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు, మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ఆకాశమందున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి అధినాదులతోనూ దురాత్మల సమూహంతో వీటన్నిటితో రాస్తున్నారు. మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ దురాత్మలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారుల్ని రాజుల్ని వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు రాగానే ఏం చేస్తున్నారు, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కనబడినటువంటి పరిచర్య, నూతన నిబంధనలో మనం చూస్తున్న పరిచర్య ఏంటంటే దయ్యములను వెళ్ళవచ్చు. పాత నిబంధనలో మనకి ఆ పరిచర్య కనపడలేదు. ఏలియా కానీ, ఎలీషా కానీ, అబ్రహాం కానీ, దావీదు కానీ, మోషే కానీ ఎవరు కూడా ఆత్మ సంబంధమైనగా లేదంటే దురాత్మలను కానీ దయ్యములను కానీ వెళ్ళగొట్టినట్టుగా కనపడలేదు. మరి అవి లేవా? అప్పుడు ఉన్నాయి. వాళ్ళు రాజ్యం చేయట్లేదా? అవి రాజ్యం చేయట్లేదా? రాజ్యం చేస్తున్నాయి. ఎలా రాజ్యం చేస్తున్నాయి అంటే ఆయా కాలంలో ఉన్నటువంటి రాజుల్ని వాళ్ళు ఆధీనంలో తీసుకొని, ఎందుకంటే ఎస్కేల్ గ్రంథంలో రాయబడతా ఉంది, తూరు రాజుతో నీవు ఇలాగ చెప్పు, నరపుత్రుడా తూరు అధికారితో నీవు ఇలాగ మాట్లాడు అని చెప్పి మాట్లాడుతా వెంటనే తూరు రాజుతో ఇలా మాట్లాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మారిపోతాడు. ఆ ముందు తూరు అధికారితో నువ్వు ఇలాగ చెప్పు అని ఎస్కేల్ గ్రంథం 27వ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో 2వ వచనం చూస్తే, నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపము అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత నేను ఒక దేవతనైనట్టు అని చెప్పి మాట్లాడుతూ రాస్తూ ఉండగా మరలా 14వ వచనంకి వచ్చేసరికి అభిషేకం నొందిన కెరూబువై అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మనకు తెలిసినటువంటిది ఇక్కడ తూరు రాజుని ఆసరా చేసుకొని దురాత్మల సమూహాలు ఆ రాజ్యం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ బబులోను అంతా కూడా రాజ్యం చేస్తూ ఉన్నారు. తూరు దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. తర్వాత దానియేలు గ్రంథంలో కూడా మనం గమనించవచ్చు. ఏమంటారంటే, ఇదిగో నేను వెళ్తున్నాను, పర్షియా గ్రీకు రాజు వస్తున్నాడు, మరలా వస్తున్నాడు, ఈ యొక్క రాజు నన్ను అడ్డుకున్నాడు అని చెప్పి గాబ్రియేలు దేవదూత దానియేలుతో చెప్తా ఉన్నారు. ఇవన్నీ గమనించినట్టు యేసు ప్రభువు రాగానే మొట్టమొదటిగా మొదలుపెట్టిన పరిచయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దయ్యములను లేదంటే వాటిని పట్టి వెళ్ళగొట్టుకున్నాడు. అంటే వాడి యొక్క రాజ్యాన్ని కూలుస్తూ ఉన్నాడు, సాధారణ రాజ్యాన్ని కూలుస్తూ ఉన్నాడు. అందుకే వాడు ఏమన్నా అంటే రాజద్రోహం నేరం మోపాడు. అంటే అర్థం చేసుకుని నువ్వు ఈ భూమి మీద ఉంటా, నువ్వు మా రాజ్యాన్ని కూలుస్తున్నావు. నిజంగా చూస్తే, భౌతికంగా చూస్తే న్యాయ సంబంధమైనదిగా కనపడలేదు. ఆత్మీయంగా చూస్తే వాడు ఏమనుకున్నాడు, రాజద్రోహం చేస్తున్నాడు, నా రాజ్యాన్ని కూల్చడానికి వచ్చాడు. ఇప్పుడు సువార్త మనం గమనించట్లే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మంచి మారు మనసు పొందండి. ఎందుకంటే ఈ రాజు వచ్చేసాడు. ఇక ఎవరు ఏ పక్షం ఉన్నారో నిర్ణయం చేసుకోండి. మనం పాలస్తీనాలో ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా ఒక యుద్ధంలో ఒక నియమం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పాలస్తీనాలో ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధం చేసే ముందు ఏం చేస్తారంటే, ఏ ప్రాంతంలో బాంబింగ్ చేయబోతున్నారో అక్కడ ప్యాంప్లెట్లు వేస్తారు, మైకుల్లో అనౌన్స్ చేస్తారు, ఇక్కడ మేము బాంబులు వేయబోతున్నాం, పారిపోండి అని చెప్పి అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ప్రకటిస్తారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బాంబు దాడి జరగబోతుంది, ఎయిర్ ఫోర్స్ దాడి చేయబోతుంది,
మీ సేఫ్ ప్లేసెస్కి పారిపోండి అని చెప్పి అనౌన్స్ చేస్తారు. వాళ్ళ భాషల్లో అన్ని భాషల్లో అనౌన్స్ చేస్తారు. అలాంటిదే ఈ ప్రకటన. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందండి అని. ఎందుకు అంటే దేవుని రాజ్యము యొక్క బలము ప్రతి ఒక్క విశ్వాసికి అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభు అంటున్నారు, ఈ లోకంలో ఏ రాజ్యము కూడా ఆ రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడలేదు. ఏ రాజ్యమైనా కానీ ఆ రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడింది, అది నిర్మూలన చేయబడుతుంది. బైబిల్లో అది నిర్మూలన చేయబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క రాజ్యం యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు సాధారణంగా ఒకరోజు రాత్రి నికోదేము అనేటువంటి పరిచయుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను పరలోకంలో ప్రవేశించడానికి లేదంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎలా అని చెప్పి అడుగుతున్నాడు. మనకు తెలిసినటువంటి ప్రభు నన్ను మరలా జన్మిస్తే కానీ దాంట్లో ప్రవేశించలేవు. 2 మాటలు మాట్లాడారు అక్కడ. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో 7వ వచనంలో 2 వేరువేరుగా చూస్తే ఏమంటున్నారంటే నీవు చూడలేవు అని చెప్పన్నారు ఒక సందర్భంలో, రెండవది ప్రవేశింపలేవు అని చెప్పన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నీవు మరలా తిరిగి జన్మిస్తే తప్ప ఆ పరలోక రాజ్యంలో నువ్వు చూడలేవు అన్నాడు. తర్వాత అన్నారు, ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించితే తప్ప అందులో ప్రవేశింపలేడు అని చెప్పి అంటున్నారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? చూడటానికి ప్రవేశించడానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? చూస్తున్నారు, ప్రవేశించి అనుభవించడం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాజ్యం యొక్క నేను భూటాన్ దేశానికి వెళ్ళాను. భూటాన్ దేశంలో అది రాజరికం కింద ఉంది. సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు సీక్రెట్ పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు 2 రోజులు. అప్పుడు ఆ యొక్క దేశపు యొక్క వ్యవస్థ యొక్క పవర్ అర్థమైంది. ఎందుకు అంటే నేను ఉదాహరణ, ఇప్పుడు మనల్ని ఎవరైనా జైల్లో పెట్టారనుకోండి, ఏం చేస్తాం మనం? లాయర్లు తీసుకుని వెళ్తాం, లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవరొకరు పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళి మాట్లాడి సార్ అది కాదు సార్ ఇది కాదని చెప్పి బయటకు వస్తాం. ఇప్పుడు రాజు ఉన్నప్పుడు అక్కడ ఏముండదంటే అపోజిషన్ ఉండదు. రాజుకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడటానికి లేదు. భూటాన్ దేశంలో ప్రతి ఇంట్లో ప్రతి షాపులో రాజు ఫోటో ఉండాలి, పెట్టుకుంటారు. మనకి ఇళ్లలో ఎవరైనా పెట్టుకుంటారా? మన ప్రధానమంత్రి ఫోటో మన ఇష్టం. నాకు నచ్చలేదు అది, నేను ఇష్టపడట్లేదు కాబట్టి నేను పెట్టుకోను. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందే, పెట్టుకోకపోతే భయం. ఎందుకంటే అమ్మో వీళ్ళు నేను రాజుకు వ్యతిరేకం అనుకుంటారేమో అని భయం. ఆ రాజు అక్కడ ఉండేటువంటి రాజు ఎలాంటి వాడంటే నేను మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. 1 రోజు టైం ఇచ్చాడు. 6 లక్షల మంది నేపాలీ వాళ్ళు భూటాన్ దేశంలో కొన్ని సంవత్సరాలుగా నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటా ఉన్నారు అక్కడ. ఓ రోజు రాజు కనిపించింది, వీళ్ళు మనకంటే ఎక్కువైపోయారు కాబట్టి ఆయనకు నచ్చలేదు. ఆర్డర్ ఇచ్చాడు, 1 రోజు టైం ఇస్తున్నా, మొత్తం భూటాన్ దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. అర్థమైందండి? ఒకే 1 రోజు టైం ఇచ్చాడు, మొత్తం ఇళ్ళు వాకిళ్ళు మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి. నువ్వెవరు చెప్పడానికి అంటానికి కుదురుతుందా? వ్యవస్థ యొక్క శక్తి దాన్ని ఎదుర్కొన్నప్పుడు తెలుస్తుంది, ప్రవేశించినప్పుడు. భూటాన్ దేశానికి మనం టూరిస్ట్ లాగా వెళ్ళొచ్చు, చూడొచ్చు, వాళ్ళు కూడా మనతో మంచిగా మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే ఆ రాజ్య సంబంధమైన వ్యవహారంలో మనం ఏలు పెట్టామో దాని యొక్క బలం తెలుస్తుంది. చూడటానికి ప్రవేశించడానికి కారణం. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రైస్తవుడిగా సాతాను సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఏలు పెట్టాడో అప్పుడు దాని యొక్క శక్తి బయటకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు మొత్తుకుంటున్నారంటే అది కూలిపోతుంది కాబట్టి మొత్తుకుంటున్నారు, అంతే కదమ్మా? నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కుక్క మీద ఇట్లా రాయేసామనుకోండి, తగిలింది కుక్కకి, ఏమంటుంది? అరుస్తుంది. ఈ సైజు కర్ర తీసుకొని బాధారు అనుకోండి, అప్పుడు కూడా అరుస్తుంది. కానీ ఈ అరుపుకి ఆ అరుపుకి తేడా ఉంది. ఇంత రాయేసుకుంటే అరిసే అరుపుకి అని పరిగెత్తుతుంది. ఇంత కర్ర తీసుకొని బాధారు అనుకోండి,
దానికి తేడా ఇప్పుడు జరుగుతుంది అదే. దానికి జరుగుతా మొరుగుతూ ఉంది. ఎందుకంటే రాజ్య పునాదులు కదులుతున్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు రాజుగా ఆయన రాజ్య నిర్మాణం చేస్తూ ఉండగా రాజ్య పునాదులు కదులుతున్నాయి కాబట్టి వణికిపోతూ ఉన్నారు. భూటాన్ దేశంలో జైల్లో పెట్టినా తెలిసింది నాకు. ఇప్పుడు మేము లాయర్ దగ్గరికి వెళ్ళలేము. ఒక్క లాయర్ తెలియదు నాకు, ఆ భాష రాదు, ఒక మనిషి తెలియదు. పోనీ మేము ఇక్కడ పడున్నాము అని చెప్పి ఎవరికన్నా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం లేదు. ఎంతకాలం ఉంచుతారో తెలియదు. అసలు బయటకు వదలడానికి అవకాశమే లేదు. ఈ రాజ్యపు శక్తి అప్పుడు అర్థమవుతా ఉంది. ఎందుకు క్రైస్తవులు విశ్వాసులు ఎక్కడ మనకి అవగాహన కావాల్సింది అంటే ఈ రాజ్యపు శక్తిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. ఈ రాజ్యము మనము మీరు నేను పోరాడుతుంటే విస్తరించేది కాదు. ఇది యేసు క్రీస్తు ప్రభువు రాజుగా చేస్తున్నటువంటి రాజ్యము, ఆయన జరిగిస్తున్నటువంటి. అందుకే హేరోదు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గమనించినట్లయితే ఆయన పుట్టినప్పుడు హేరోదు దగ్గరికి జ్ఞానులు వచ్చి చెప్తున్నారు. ఏమంటారంట, ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? చనిపోయినప్పుడు కూడా ఆయన పైన శిలువ మీద రాశారు యూదుల రాజు. ఆయన పుట్టినప్పుడు కూడా అదే చెప్తున్నారు, యూదుల రాజు అంటున్నారు. చనిపోయినప్పుడు యూదుల రాజు అంటున్నారు. ఆయన రాజుగానే గుర్తించబడుతూ ఉన్నాడు. కానీ గమనించినట్లయితే అదే యూదియాలో, అదే దీంట్లో హేరోదు వీళ్ళందరూ ఉంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క రాజ్యాలు, వాళ్ళ యొక్క ప్రభావాలు ముగిసిపోతూ ఉన్నాయి. కానీ ఈ రాజ్యంలో నాశనం ఎన్నటికీ కలుగదు. మీకు ఇంకొక విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రపంచంలో అత్యధికంగా అతి వేగంగా క్రైస్తవ్యం వృద్ధి చెందుతున్న దేశం ఏదైనా మీకు తెలుసా? ఏదో తెలుసా? అతి వేగంగా క్రైస్తవ్యం వృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. ఒక 3-4 సంవత్సరాల వరకు నేపాల్ ఉండేది. ఇప్పుడు నేపాల్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఇరాన్ దేశం. ఇరాన్ దేశంలో 2 సంవత్సరాల క్రితం ఒక్క సంవత్సరంలో 75,000 మసీదులు మూతపడ్డాయి. ఏదండి, 75,000 మసీదులు మూతపడినాయి అని చెప్పింది ఎవరంటే వాళ్ళ కేంద్ర మంత్రి చెప్పాడు. వాళ్ళ ఫైనాన్స్ బేస్డ్ ప్రెస్ మీట్లో మా దేశంలో క్రైస్తవ్యం ఇలా పెరుగుతుంది, 75,000 మసీదులు మూతపడ్డాయి, దీన్ని ఎలా అడ్డుకోవాలో మాకు అర్థం కావట్లేదని. ఎందుకంటే ఇదే గుర్తుకొస్తుంది, ఆ రాజ్యమును ఆపటం ఎవరి తరము కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఇరానీలందరూ కలిసి ఆ రాజ్యాన్ని క్రైస్తవ్యాన్ని చేస్తున్నారంటే కాదు. యేసు క్రీస్తు ప్రభు సైన్యములకు అధిపత్యము యెహోవా అని ఆయన పేరు. ఆయన ముందుండి రాజులకు రాజు అయినటువంటి ఆ మహాదేవుడు కొన్ని వాక్యాలు నాకు ఒళ్ళు పులకరింపజేస్తే అనమాట. ఎజ్రా గ్రంథంలో రాయబడి ఉంది, ఆకాశమందున్న మహాదేవునికి ఆలయం కట్టబడుతున్నది. ఆ ఆకాశమందున్న మహాదేవుడు తాను రాజుగా ఉండి నిర్మిస్తున్నటువంటి రాజ్యంలో మిమ్మల్ని నన్ను సేవకులుగా పిలుస్తూ, హల్లెలూయా, రాజ సేవకులుగా పిలుస్తూ, మనము అనామకులమే కానీ బలహీనులు కాదు. నామకులమే కానీ బలహీనులు కాదు. స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది, యేసు క్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు లేచి నిలబడి ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఆయన సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చొని దాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన లేచి నిలబడి ఉన్నాడు అనేటువంటి ఒక సంఘటన ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. లేచి నిలబడి ఉన్నాడు అనేసి. రాజు నిలబడి ఉంటే ఆస్థానంలో ఉన్నవాళ్ళు కూర్చుంటారా? ఆస్థానంలో ఉన్నవాళ్ళు కూర్చుంటారు. రాజు నిలబడితే లేదు. రాజ్యమంతా కూడా
నిలబడతాం. ఒక విశ్వాసి, ఒక్క విశ్వాసి స్టెఫెన్ గారి గురించి మనకు తెలుసు. ఆయన అపోస్తలుడు కాదు, ప్రవక్త కాదు, ఏది కాదు. ఆయన ఒక డీకన్, సంఘ పెద్ద. మనం ఈరోజు మన భాషలో మాట్లాడుకుంటే సంఘ పెద్ద. విశ్వాసి కన్నా కొద్దిగా ఎక్కువ బాధ్యతలు ఇచ్చారు. అన్నం కూరగాయలు వండిని వడ్డించమని సంఘంలో పెద్ద. ఆయన నిలవబడితే ఆయన్ని సపోర్ట్ చేస్తా నిలవబడింది అంటే పరలోకము నిలవబడతా. హల్లెలూయా. పరలోకము నిలవబడి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. పరలోక రాజ్యం ఆయనతో కూడా నిలవబడి సపోర్ట్ చేస్తూ ఉంది. ఈరోజు కూడా అదే. ఒక్క విశ్వాసి రాజ్య సంబంధిగా నిలవబడుతుంటే ఆ పరలోక రాజ్యము ఆయన నిలబడి సపోర్ట్ చేస్తూ ఉంది. హల్లెలూయా. ఇందాక మనం చదువుతున్నాం, ఆయన అది పొందిన వారికి మాత్రమే అది చెందుతుంది. ఎలా చెందుతుంది అంటే ఈరోజు మనం ఈ యొక్క దేవుడి రాజ్యపు స్వభావాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన మనం చదివితే మొత్తం కూడా ఈ యాంగిల్లోనే కనపడతా ఉంటుంది. మీకు మరొక ప్రశ్న నేను అడుగుదాం అనుకుంటున్నాను. పౌలు గారిని రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అగ్రిప్ప రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన్ని అగ్రిప్ప రాజు అసలు వదిలేకపోతున్నాడు. అయిపోయింది, ఏనాడో పాప పిచ్చోడు ఏదో చెప్పుకుంటా ఉన్నాడు. అసలు అక్కడ ఆశ్చర్యకరమైన విషయం, అపోస్తుల కార్యాలలో అపోస్తుల్ని అసలు ఎందుకు శిక్షించారు, ఎందుకు హింసించారు? చచ్చిపోయిన మనిషి బతుకున్నాడు అని చెప్పినందుకు కదండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము చూడండి, 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేమే సాక్షులం. ఆ తర్వాత అగ్రిప్ప రాజు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు కూడా, ఇది ఒక క్రీస్తును యేసు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళేమో ఆయన చచ్చిపోయాడు అన్నారు, వీళ్ళేమో ఆయన బతుకున్నాడు, ఈయనేమో ఆయన బతుకున్నాడు అన్నాడు. దానివల్ల వీళ్ళకి వాదము అన్నాడు. ఇప్పుడు చచ్చిపోయిన మనిషి బతుకున్నాడంటే అంతగా హింసించేసి, అంతగా మనుషుల్ని చంపేసి, అంతగా ఇదవ్వాలా? లాజికల్గా ఆలోచిస్తే యూదులు అన్నారు, ఈ రక్తాపరాధం మా మీద ఉండండి అన్నారు. ఇప్పుడు బతుకుంటే రక్తాపరాధం ఏమి ఉండదు కదా, అసలు సంతోషించాలి కదా. మర్డర్ కేసు బుక్ అయింది, బుక్ అయ్యి జైలుకి వెళ్ళిపోయి ఎంత అవ్వాల్సిన టైం వచ్చింది. అప్పుడు తెలిసింది ఏంటంటే అసలు ఆ మనిషి చచ్చిపోలేదని. అప్పుడు ఏమైంది, మర్డర్ కేసే లేదు. సంతోషించాలి కదా. మొన్న న్యూస్లో చూశాను, ఒక ఆయన పాపం వాళ్ళ ఆవిడ మర్డర్ కేసులో వెళ్ళి చాలా సంవత్సరాలు జైల్లో వచ్చాడు, జైల్లో ఉన్నాడు. ఈ విషయం చూస్తే ఆయన బతికే ఉందని తెలిసి, అదే ఇప్పుడు మర్డర్ కేసు నిలబడిందా? నిలబడదు. ఇప్పుడు అదే జరుగుతుంది. యూదులకి పరిచయులకి ఏం చెప్తున్నారు, అయ్యా మీరు చంపారంటున్నారు, సార్ చంపారు, ఆయన బతుకుతున్నాడు, మాకు హత్యాచారం లేదు కదా, మరి దానికి ఎందుకు చంపుతున్నారండి? ఇదే కాదు, రాజ్యము కనబడినటువంటి దేవుని రాజ్యము బలపడే కొద్దీ సాతాను నిలబెడతా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అగ్రిప్ప రాజుని పౌలు గారు కలిశారు. కలిసినప్పుడు ఆయన అన్నాడు, సరేనయ్యా నీకేదో పిచ్చి పట్టింది, ఇదంతా అయిపోయింది, ఓకే వదిలేస్తున్నాను, నువ్వేదో చెప్పావు, నేను వదిలేస్తాం అని చెప్పంటే పౌలు గారు ఏమంటున్నారు, నేను ఉండవలసినటువంటి న్యాయపీఠం ఇది కాదు, కైజర్ న్యాయపీఠం దగ్గరే నేను వెళ్తాను కదండి. ఎందుకు పౌలు గారు కైజర్ న్యాయపీఠం దగ్గరికి వెళ్తానంటున్నాడు? ఎందుకు కైజర్ని కలుస్తానంటున్నాడు పౌలు? ఆలోచిద్దాం. ఎందుకు కైజర్ని కలిపి? బతుకు జీవుడా అంటే పారిపోయి రావాలి కదా, వచ్చేసేసి మంచి సాక్ష్యం కూడా చెప్పవచ్చు. మమ్మల్ని నన్ను జైల్లో పెట్టారు, 2 సంవత్సరాలు గృహ నిర్బంధంలో ఉంచారు, ఆ తర్వాత ఇదంతా జరిగింది, కానీ చివరికి రాజు వదిలేశాడు అని చెప్పి సాక్ష్యం కూడా చెప్పవచ్చు. కానీ పౌలు గారు అంటారు, లేదు నేను కైజర్తో మాట్లాడతాను అంటాడు. ఎందుకని ఆలోచిస్తే ఒక చిన్న విధానం, ఏ దేశపు ఇది ర్యాంక్ అండి, ర్యాంక్ అంటే ఇప్పుడు ఒక దేశపు రాయబారి వచ్చి
ఇంకో దేశంలో ఉన్న ఎమ్మెల్యేతో మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడు? మనోళ్ళు ఏమన్నా జరిగిందనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు బాంబులు వేశారనుకోండి, వెంటనే పాకిస్తాన్ ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ రాయబారిని పిలిచి ఆయన ముఖ్య చివాట్లు తింటారు. ఆయన ఏం చేశారంటే, ఈయన ఎవరు అంటే ఆ దేశం మొత్తానికి ఈయన రిప్రజెంటేటివ్. ఆయన ఎవరు పిలిచి తింటారు? ఆయన ఎవరితో ఈక్వల్ అంటే దేశాన్ని నేతతోనే ఈక్వల్. పౌలు గారి యొక్క ర్యాంక్ పెరిగి 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 ఎంతవరకు వచ్చిందంట, ఆయన నాకు ఈక్వల్ ఉన్న ర్యాంక్ వాటితోనే నేను మాట్లాడతాను. అగ్రిప్ప రాజా, నువ్వు నాకంటే చిన్న ర్యాంకులో ఉన్నావు. పౌలు గారి యొక్క పరిధి పెరిగి 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 ప్రిన్సిపాలిటీస్ అని రాశారు. అంటే కైజర్తో నేను మాట్లాడతాను. ఎందుకంటే పౌలు గారి యొక్క పత్రికల్లో గమనించినట్లయితే ఈ రాజ్య సంబంధపు భాష మాట్లాడుతూ ఉన్నాను. ఎఫ్సీలకు రాసిన సంఘానికి ఏమన్నారంట, మనం పోరాడినది కాదు, మనం పోరాడినది శరీరంతో కాదని చెప్పేసి సర్వాంగ కౌశలం గురించి మాట్లాడుతున్నారు, యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నారు. తిమోతికి రాస్తా, తిమోతి మంచి సైనికుల వల్లే నాతో కూడా శ్రమపడము అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇదంతా అంటే రాజ్యపు సేవకుడిగా పౌలు తను తాను గుర్తు చేసుకుంటున్నాడు, తను తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ఏమవుతుంది రాజ్యసేవకుడు అయితే ఏమవుతుంది? ఎందుకు రాజ్య సేవకుడిగా ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఎందుకు ఒక వ్యక్తి తాను గుర్తుంచుకోవాలి అంటే మొట్టమొదటిగా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటాం. సేవలో ఉన్నవాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే మొట్టమొదటిగా వచ్చే సవాల్ ఏంటంటే ప్రొవిజన్ కావాలి కదండి. వనరులు కావాలి. ఏదైనా చేయాలంటే వనరులు కావాలి. చర్చి కట్టాలంటే వనరులు కావాలి. మీటింగ్స్ పెట్టాలంటే వనరులు కావాలి. సేవ చేయాలంటే వనరులు కావాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది కావాలి. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, నేను అంతకుముందు సాఫ్ట్వేర్లో పనిచేస్తూ ఉంటాను, వాడిని ప్రాజెక్ట్ మేనేజర్గా. సో ఆయన కూడా తెలిసిన తర్వాత, సరేనయ్యా నువ్వు ఉద్యోగం వదిలేసావు, తిరుగుతున్నావు దేవుడని, నీకు పోషణ ఎట్లా జరుగుతుంది అన్నాడు. అంటే లేదు సార్, నేను అంకుల్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న, లేదు అంకుల్ నాకు మేము విశ్వాసం మీద నడుస్తున్నాం, దేవుడే ఇస్తా ఉన్నాడు అని చెప్పి అనగానే ఆయన కోపం వచ్చింది. ఆయన విశ్వాసి కాదు, కోపం వచ్చి దేవుడే ఇస్తాడు, దేవుడే ఆకాశం నుంచి ముందు మోటేడుగా ఎట్లా అవుతుంది? ఆకాశం నుంచి నీ ముందే మూట పడుతుంది కదా, ఎట్లా అవుతుంది? ఎవరు ఏంటి అంటే నాకు కూడా తెలియదు అంకుల్, ఎప్పుడు అవసరమైతే ఆ అవసరానికి తగ్గట్టుగా ఎవరొకరి ద్వారా ప్రేరేపించబడి జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు ఆయనకి కొద్దిగా కోపం వచ్చింది, ప్లస్ నమ్మలేదు. ఎందుకంటే వీళ్ళన్నీ ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు, ఆడిపోయి ఎవరొకరి దగ్గర చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో సేవలో వచ్చినప్పుడు ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక సేవకుడికి నిలబడతా ఉంది. ఏంటంటే వనరులు కావాలి, అన్నం పెట్టాలి, డబ్బులు కావాలి, లేదంటే ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి. ఒక సేవకులు అన్నారు, సరే అండి పాస్టర్ గారు మంచిదే, మనం వెళ్తున్నాం కదా, మరి బండిలో పెట్రోల్ అయితే పోయాలి కదా. సరేనండి, ఓకే, ఏంటి కరెక్టే. కానీ ఒక మాట ఇప్పుడు ఆలోచించేద్దాం. దేవుని రాజ్యములో దేవుడు తాను పంపిస్తున్నటువంటి ఈ సేవకులకి ఆయన కావలసిన వనరులు ఇవ్వకుండా పంపిస్తాడా? ఆయన కావలసిన వనరులను ప్రొవైడ్ చేయడా? అమెరికా నుంచి ఇక్కడికి ప్రెసిడెంట్ వస్తాడు, లేదంటే అమెరికా నుంచి ఎవరైనా వస్తున్నారంటే ఆ దేశము వాళ్ళకి వెహికల్ వేసి, ఫ్లైట్ వేసి, అన్నీ వేసి పంపిస్తుంది. మరి ఈ రాజ్య సంబంధంలో ఉన్నటువంటి రాజ్య సేవకులకి దేవుడు ఏం పట్టించుకోడా? మీరే చేయండి, ఎట్లా పట్ట నా వల్ల లేదు, నా దగ్గర ఖజానాలో అంత సొమ్ము లేదు, మనది కొద్దిగా
లాస్లో నడుస్తుందయ్యా, మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అంటారా? ఖచ్చితంగా అన్నారు. ఇందాక నేను చెప్పినటువంటి సాక్ష్యంలో ఆ పుస్తకాలు 5,000 పుస్తకాలు ప్రింట్ చేయడానికి దగ్గర దగ్గర 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దర్శనం ఉంది, ఏది నేపాలీ భాషలోకి అనువదించాలన్న దర్శనం ఉంది, ఖర్చు 50 లక్షలు అవుతుంది. 50 లక్షలు ఎక్కడుంది? నా దగ్గర లేదు, కానీ ఇంకెవరి దగ్గర ఉంది? హల్లెలూయా. ఇంకెవరి దగ్గర ఉంది? నేను ఏం బుక్ చేయాలనుకుంటే యేసు ప్రభు వారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ 3 రోజులు ఉన్నారు. వాళ్ళందరూ రెండు సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భంలో వాళ్ళు ఫాస్టింగ్లో ఉన్నారు, ఇంకో సందర్భంలో మామూలు జరిగింది. వీళ్ళందరికీ ఫుడ్ పెట్టండి అని చెప్పన్నారు. 5,000 మంది పురుషులను రాయబడింది బైబిల్ గ్రంథంలో. కొంతమంది బైబిల్ స్కాలర్స్ క్యాలిక్యులేట్ చేసి సరే వచ్చిన వాళ్ళు 5,000 మంది పురుషులు అంటే మొత్తం కలిపి ఒక 20,000-25,000 మంది జనాభా ఉండొచ్చు అని చెప్పి క్యాలిక్యులేట్ చేశారు. ఈ 20,000-25,000 మందికి ఆహారం ప్రొవిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రహస్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని రాజ్యములో క్షయత లేదు. క్షయత లేదు అంటే లాస్ లేదు, లాస్ లేదు. ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకున్నప్పుడు నేను ప్రభు ముందు ఎదుట నేను చాలా సాక్ష్యం వస్తుంటాను. కొన్నిసార్లు మేము ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాకు రిటర్న్ టికెట్కి డబ్బులు లేవు. రిటర్న్ టికెట్కి డబ్బులు లేకుండా వెళ్ళేటువంటి టికెట్ మాత్రమే బుక్ చేసుకుని వెళ్ళాము నేపాల్. ఆయనకి వెళ్తున్న జర్నీలో నేను ప్రార్థన చేసుకున్నాను. అడిగాను, నేను ప్రార్థన కొట్టి అడిగాను, తండ్రి డబ్బులు కావాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బీహార్కి వెళ్ళటానికి 2 రోజులు జర్నీ. ఆ 2 రోజులు మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి ఆ మిషన్ అంతా కంప్లీట్ చేయడానికి కావాల్సిన డబ్బులు నాకు సమకూరుతుంది. మేము ఒక నియమం చేసుకున్నది ఏంటంటే ఏ వ్యక్తిని చేయించాల్సి అడగటం చేయకూడదు. ఎవరి దగ్గర చేస్తే ఆ రాజు దగ్గరే చేస్తాను, మిగతా వాళ్ళ దగ్గర చేస్తాను అని చెప్పి అనుకున్నప్పుడు మేము ఆ బోర్డు ఇంకా వెళ్ళకముందే దేవుడు ప్రొవిజన్ ఏర్పాటు చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు సందర్భాల్లో జరిగింది. రీసెంట్గా మేము వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్తా ఉన్నాం. మీటింగ్స్ ప్లాన్ చేస్తాను, దానికి కావాల్సిన ఏర్పాట్లు అటు ఇటు తిరగాలి. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయింది. ఎందుకు నెంబర్స్ నా సేవకులే కాబట్టి నెంబర్స్ చెప్తాను నేను, మిగతా వాళ్ళకి అయితే చెప్పను. కానీ నా దగ్గర 1000 రూపాయలు జర్నీ వెస్ట్ బెంగాల్ నుంచి. వెస్ట్ బెంగాల్లో వచ్చి ఆ గ్రామాలను విజిట్ చేసి రిటర్న్ వెళ్తున్నాం. లేవు. సరే, నా భార్యకు కూడా తెలియదు ఆ విషయం, ఎందుకంటే అయింది నేను చెప్పను. అయిన తర్వాత చెప్తున్నాను ఇలా జరిగిందని అని చెప్పి ట్రైన్లో కూర్చొని, తండ్రి నాకు మరి డబ్బులు కావాలి, వెళ్తున్నాం కదా డబ్బులు కావాలి, మీటింగ్స్ అన్నీ ఉన్నాయని చెప్పాను. సరే, మాకు 1.5 రోజు జర్నీ. అక్కడ నుంచి మేము గోరఖ్పూర్ రావాలి, గోరఖ్పూర్ నుంచి వెళ్తామన్నమాట. ఎవరో ఒక సహోదరి నాకు మెసేజ్ చేసింది, అన్న నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మీకు ఆఫరింగ్ పంపించాలని చెప్పాను. ఎంత ఏంటి నాకేం చెప్పలేదు. అంటే నేను తనకి ఒక మాట చెప్పాను, అమ్మ నువ్వు మీ చర్చిలో దశభాగం ఇస్తున్నావా? మీ చర్చిలో దశభాగం ఇవ్వకుండా అయితే నాకు పంపించదు. మీ చర్చిలో దశభాగం ఇచ్చి ఆ పైన నీకు దేవుని రాజ్యంలో విత్తాలనుకుంటే పంపించు. రెండవది, నీకు ప్రేరేపణ వచ్చిందన్నావు కదా, కొన్నిసార్లు భావోద్వేగం వల్ల కూడా కావచ్చు, మళ్ళా ప్రార్థన చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ నా జర్నీలో 1 రోజు అయిపోయింది. తను మళ్ళీ మెసేజ్ చేసింది ఏమంటే, నేను ప్రార్థన చేసుకున్నా, నాకు సంపూర్ణమైన నిశ్చయిత ఉంది మీకు పంపించాలని, నేను మా చర్చిలో దశభాగాన్ని ఇస్తున్నాను అని చెప్పాను. అలా అయితే నా అకౌంట్ డీటెయిల్స్ ఇవి, దీనికి నువ్వు పంపించవచ్చు అని చెప్పి. కరెక్ట్గా మేము ఆ 1.5 రోజు మళ్ళా గోరఖ్పూర్లో దిగేసరికి ఆ మీటింగ్కి కావాల్సిన ఏర్పాట్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ మనందరికీ కూడా మన అనుభవాలే, నాకు ఒక్కడికే ప్రత్యేకం కాదు. ఎందుకంటే సేవకులకి ప్రతి ఒక్కరికి వారి యొక్క పరిచయంలో ఉన్న అనుభవాలే. ఈరోజు నేనేం గుర్తు చేయాలనుకుంటే, దేవుని రాజ్యములో క్షయత లేదు.
దేవుని రాజ్యంలో లోటు లేదు. ఆయన రాజ్యానికి లోటు లేదు. లోటు బడ్జెట్లో నడవట్ల. ఎంతైనా కానీ దేవుడు అంటాడు, నీ నోరు తెరువును, బాగుగా తెరువును, నేను దాన్ని నింపెదను, నేను దాన్ని నింపెదను. ఒక రాజ్యం, ప్రభు యొక్క రాజ్యంలో రాజు బీదవాడు కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు బీదవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అసమర్థుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు చేతకాని వాడు కాదు. మేము చాలా జంగల్లో వీటిల్లో బైక్స్ తిరుగుతుండేవాళ్ళం. సువార్త పట్టణానికి నేపాల్లో అర్ధరాత్రులు వస్తున్నప్పుడు ఒక్కడు కూడా మనిషి కనపడేవాడు కాదు. జంగల్లో వెళ్తూ ఉండేవాడు. అక్కడ 8 గంటలకల్లా అందరు నిద్రపోతారు. అన్ని క్లోజ్, 7-7:30 అన్ని క్లోజ్, పడుకుంటారు, నిద్రపోతారు. ఒకసారి ఒక మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే కత్తి పెట్టుకుందాం. ప్రాంతాలు వెళ్తున్నాం కదా, సేఫ్టీకి కత్తి పెట్టుకోవాలి. అక్కడ దొరుకుతుందండి కుక్కరి. ఇక్కడ మనకి ఇక్కడ మనం పట్టుకుంటే తీసుకుని వెళ్తే మన మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టవచ్చు. మన దగ్గర వెపన్ దొరికితే పోలీసులు సరెండర్ చేస్తారు. అక్కడ అలా కాదు, అక్కడ పట్టుకోవచ్చు, వెపన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ ట్రెడిషనల్ వెపన్. పెట్టుకోవచ్చు, పెట్టుకుని వెళ్దామని. నేను భార్యను తీసుకొని వెళ్తా ఉన్నాం. నేను ఒక్కటే కాదు, భార్యను తీసుకుని వెళ్తా ఉన్నాం. పరిస్థితి ఇలా ఉంది. సో ఇంకొక వెపన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తుంటే, ప్రభావ మరి ఏమంటావు అంటే, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చేతకాని వాడు. నీ కత్తి ద్వారా ఇంతకాలం నువ్వు రక్షించబడ్డావా? నీ కత్తి ద్వారా నువ్వు ఇంతకాలం కాపాడబడ్డావా? వెంటనే నా కత్తి వద్దు, ఏమవుతుంది? ఎందుకంటే ఆయన అనేక సార్లు చెప్తుంటాను నా భార్యతో, Z+ కేటగిరీ సెక్యూరిటీ మనకుంది. ఎందుకంటే మనము ఈ రాజ్యానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్. కొంతమందికి లాల్ బత్తి ఉంటుంది, కొంతమందికి బ్లూ బత్తి కారు. చూసారా మీరు బ్లూ బత్తి, లాల్ బత్తి కారు? ఒకప్పుడు బ్లూ బత్తి తిరిగేది, గవర్నర్ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. లాల్ బత్తి ఎమ్మెల్యేలు వీళ్ళు పెట్టుకునేవాళ్ళు. బ్లూ బత్తి తిరిగిందంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళు వెళ్తుంటే టోల్ గేట్లు కానీ ఎక్కడ ఏమి వెళ్ళిపోతా ఉంటుంది, రోడ్ క్లియరెన్స్ ఉండాలి. అలాంటి గవర్నమెంట్ అఫీషియల్స్ మీరు నేను అలాంటి వాళ్ళు ఆశిస్తేవాళ్ళు. ఒక మాట ఉంది రాజధర్మాల్లో. ఒక ధర్మం ఏంటంటే మెసెంజర్ని ఎవరు బంధించకూడదు. మెసెంజర్ అంటే రాజు ఒక సమాచారాన్ని తీసుకొస్తాడు, పంపిస్తాడు. రాయబారిని బంధించకూడదు, వాడిని చంపకూడదు. వాడిని బంధించినా చంపినా కానీ అర్థం ఏంటంటే ఆ రాజుతో నేను డైరెక్ట్గా యుద్ధానికి వెళ్తున్నానని అర్థం. ఆ రాజుతో ఆయన చెప్పినట్టు అర్థం అన్నమాట. ఆ రాయబారిని చంపినా, ఆ రాయబారిని బంధించిన అర్థం ఏంటంటే ఇది నేను డైరెక్ట్గా ఆ రాజుకు చేశాను, ఆ రాజు ఆ రాజ్యంతో యుద్ధాన్ని ప్రకటిస్తున్నానని అర్థం. గమనించండి, ఈ రోజున ఏ దేవుని సేవకుడిని బంధించినా, హింసించినా అది వ్యక్తిగతమైనది కాదు, అది రాజ్య సంబంధమైనది. హల్లెలూయా. అది రాజ్య సంబంధమైనది, ఏ ఒక్క వ్యక్తి గురించి కాదు. ఇందాక మనం గమనించాం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంట, ఆ రాజ్యము మిగిలిన రాజ్యములన్నిటినీ నిర్మూలము చేయును. పీరియడ్. అది సత్యం. కాబట్టి ఒక వ్యక్తి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ప్రొవిజన్ గురించి ఏ సేవకుడు చింతించాల్సిన అవసరం లేదు. ఏ సేవకుడు కూడా ప్రొవిజన్ ఎలా అని గౌరవపడాల్సిన అవసరం లేదు. నా ఈ కొన్ని చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేశాను. మీ దగ్గర ఇంకా మరిన్ని సాక్ష్యాలు ఉండవచ్చు. ఎందుకు నేను అంటున్నానంటే, యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, తండ్రి నీవన్నీ నావి, నావన్నీ వాడే కదండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏంటంటే,
తండ్రి నీవన్నీ నావి, నావన్నీ వాళ్ళే మనవి. అంటే ఇప్పుడు ఈ రాజ్యంలో మనకి కావాల్సిన అక్కరలకు, సేవకు కావాల్సిన అవసరతలకి పొదుపు ఎలా ఉంటుంది? అసలు పొదుపు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా మనకి ఇక్కడ గవర్నమెంట్ పనులు జరుగుతూ ఉంటాయి, రోడ్ వేయడము, హరితహారము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కలెక్టర్ జేబులో డబ్బులు పెట్టుకునేస్తున్నారా? వేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బిల్లు పెడుతున్నారు, గ్రాంట్ అవుతుంది, తీసుకొస్తున్నారు. మరి ఒక ఈ యొక్క రాజ్యపు అభివృద్ధి కొరకు ఈ గవర్నమెంటే గ్రాంట్లు, బిల్లులు, కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఇది అవినీతి పనులు అని చెప్పి తెలిసినప్పటికీ, అంతే కదండి, కాంట్రాక్టర్లు తింటారు తినరు అని ఎవరైనా నమ్ముతారా? అవినీతి జరగకుండా 100% కానీ దేవాది దేవుడు ఆయన రాజ్య అభివృద్ధి కొరకు, ఆయన రాజ్య క్షేమం కొరకు ఎందుకు ఇవ్వరు? ప్రభు అంటారు, ఎందుకు ఇవ్వరు అని ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. నిజంగా ఒక ఈ రాజ్యపు వ్యవహారపు శైలిని మనం అర్థం చేసుకుంటే ప్రొవిషన్ అనేది ఏ సేవకుడు చింతించాల్సిన అవసరం లేదు. అది ఎంతైనప్పటికీ దాని అవసరం బట్టి ఉంటుంది. నేను ఒకసారి అడిగాను ప్రభు ఇది అని అడిగితే ప్రభు ఒక మాట నాకు గుర్తు చేశారు. బాబు క్లర్క్కి ఇచ్చే శాలరీ వేరు, క్లర్క్కి ఇచ్చే శాలరీ వేరు, ఆఫీసర్కి ఇచ్చే శాలరీ వేరు. నువ్వు క్లర్క్ నుంచి ఆఫీసర్ అయితే ఆ శాలరీ వస్తుంది. ఆఫీసర్ నుంచి డైరెక్టర్ అయితే ఆ శాలరీ వస్తుంది. దానికి సంబంధించిన బాధ్యతలు మారుతాయి, దానికి సంబంధించిన పవర్ మారుతుంది, దానికి సంబంధించినటువంటి శక్తి మారుతుంది, మన పర్వ్యూ మారుతుంది, మన అధికారపు పరిధి మారుతుంది, అన్నీ మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. అధికారపు పరిధి మారిపోతూ ఉంది. అంటే ఈ రాజ్య సంబంధపు అధికారిగా ఉంటుండగా అధికార పరిధి మారుతుంది. మన చాలా సందర్భాల్లో మనల్ని చూస్తున్నాడు. సాతాను యొక్క పెద్ద కుట్ర ఏంటంటే మనల్ని మనకు చూపిస్తాడు బలహీనంగా, నీ వల్ల కాదు అనేసి. వాస్తవమే, కాదు, నిజమే. అవుతుందని ఎందుకు అనాలి? అవుతుందని ఎందుకు వారికి నిరూపించాలి? కాదు బాబు, నా వల్ల కాదు, కానీ నా రాజు వల్ల అవుతుంది. హల్లెలూయా. నా రాజు వల్ల అవుతుంది, యేసు రాజు వల్ల అవుతుంది. యేసు రాజు వల్ల సాధ్యం. బంగ్లాదేశ్కి వెళ్ళాం మేము. ఎవరు చెప్పారు? ఒకసారి ప్రార్థన చేస్తుంటే బంగ్లాదేశ్కి వెళ్ళాలని. బంగ్లాదేశ్లో ఏ ఒక్క మనిషి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కరెక్ట్గా వెళ్ళబోయే టైంకి భయంకరమైన ఫ్లడ్స్, 150 మంది చనిపోయారు అప్పటికే. ఎందుకంటే మనలా కాదు, బంగ్లాదేశ్లో ఎటు చూసిన నదులే ఉంటాయి. మన మ్యాప్లో చూస్తే అన్ని నదులు దాని ద్వారా పోయి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. భయంకరమైన ఫ్లడ్స్. నాకు ఒక ఆలోచన వచ్చింది. దాని ముందు చాలా చాలా అద్భుత కార్యాలు జరిగింది. ఇప్పుడు మనకు తెలిసిన ప్రాంతంలో, మనకు తెలిసిన ఊళ్ళో అంటే వరద వస్తే ఎక్కడికి పారిపోవాలో తెలుసు మనకి తెలియని దేశంలో, తెలియని ప్రాంతంలో ఎక్కడికి పారిపోవాలి వరద వస్తే? నాకు ఈత కూడా రాదు, నా భార్యకి కొద్ది తెలుసు, కానీ నన్ను కాపాడేంత ఈత వచ్చో రాదు నాకు తెలియదు అని చెప్పి ఆలోచన వచ్చింది. సరే పోనీ వాళ్ళని ఎక్కడికి పారిపోవాలని అడిగితే వాళ్ళు ఆ భాష మనకు రాదు, ఎలా అని చెప్పి అడుగుతుంటే ప్రభు అన్నారు, ఒకసారి మళ్ళీ చదువు, ఎక్కడ ఉందో చదువు అని చెప్పాను. అంటే ఆ వరదలు నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ప్రాంతంలో వస్తున్నాయి. ప్రభు మిమ్మల్ని నార్త్ వెస్ట్ వెళ్ళమన్నాడు. అక్కడ వరదలు ఉన్నాయి, కానీ మనుషుల్ని కొట్టుకుపోయేంత, ఊళ్ళు కొట్టుకుపోయేంత వరదలు లేవు. బంగ్లాదేశ్లో ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఎందుకు వరదలు వస్తాయంటే నది ఉందండి, పైనుంచి వస్తుంది, పారుతా వస్తుంది, దాంతోపాటు మట్టిని తీసుకొని వస్తుంది. మట్టిని తీసుకొని వచ్చి ఈ కాణాలన్నీ పూడిపోతాయి. పూడిపోయిన తర్వాత ఏమైంది? లోతు తగ్గిపోతుంది. లోతు తగ్గిపోయి వెడల్పు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఏమైంది? వెడల్పు అయిపోయి ఇంకా ఎక్కువ పొర్లి పారుతూ ఉన్నాయి అన్నమాట. ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి అక్కడ. కానీ
ఒకటే నమ్మింది ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత ఎవరు తెలియదు, వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రాజు యేసు ప్రభువు. హల్లెలూయా. అక్కడ కూడా ఆయనే రాజు. అక్కడ రాజు వేరే వాళ్ళు కాదు. నేపాల్ అయినా, ఇండియా అయినా, బంగ్లాదేశ్ అయినా, భూటాన్ అయినా, కెన్యా అయినా, ఎక్కడైనా కూడా రాజు ఆయన రాజ్యం నడుస్తుంది. ఆయన రాజ్యమే, ఆయన రాజరికమే, ఆయన పరిపాలనే జరుగుతుంది. అలా మాకెవరు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా కొంతమందిని పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత చక్కటి సేవ జరగడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇలా లీడర్షిప్ కాన్ఫరెన్స్ జరిగింది, యూత్ కాన్ఫరెన్స్ జరిగింది. తర్వాత మరి ఎలా స్వార్థ ప్రకటించాలి అని చెప్పి అనుకుంటుంటే దేవుడు అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి వారికి మధ్యలో దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. నీ వల్ల అవుతుందంటే నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు, కానీ ఇదే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ జీసస్. యేసు వల్ల ఇది సాధ్యం, యేసు క్రీస్తు వల్ల మాత్రమే సాధ్యం. ప్రొవిజన్ చూస్తున్నాం చాలా సందర్భాల్లో. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎలా రక్షణ, ఎలా సువార్తకి వెళ్తున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు, లేదంటే మందిరాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నారు, మరి రక్షణ ఎక్కడుంది? చాలా సందర్భాల్లో మనకేమనిపిస్తుంది అంటే ఏదన్నా స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి చాలామంది సైనికులు వీళ్ళందరూ కలిసి వచ్చారు. వీళ్ళందరూ రాగానే అందరూ బాగానే ఉన్నారు, కొంతమంది పారిపోయారు. కానీ పేతురు ధైర్యవంతుడు, వెంటనే కత్తి తీశాడు. వెంటనే కత్తి దూసి వాళ్ళ మీదకి ఎగబడ్డాడు కదండి, ఎగబడ్డాడు. యుద్ధం చేయాలని మిగతా వాళ్ళు అంటే పేతురు గారు అనుకున్నారు, మొత్తాన్ని యుద్ధం చేసి ప్రభువు కొద్దిగా సంధిస్తూ మిగతా ఇద్దరు ముగ్గురు కూడా నరికేసేవాడు. ఆయన కూడా భౌతికంగా వెంటనే రియాక్ట్ అయ్యాడు. ప్రభు ఒక మాట గుర్తు చేస్తా ఉన్నారు, పేతురు నీ కత్తిని మొదలో పెట్టు. నేను ఇప్పుడే నా తండ్రిని వేడుకొనలేననియు, నేను వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహంలో సైన్యములు పంపించలేడనియు నీకు తెలీదా? మనకి రాజుల గ్రంథంలో, ఆ తర్వాత రాజుల గ్రంథంలో అలాగే పాత నిబంధనలో చూసినట్లయితే ఒక్క దేవదూత ఒక్క రాత్రి 1,80,000 మందిని ఒక్క దేవదూత. నిజంగా ఆత్మీయంగా చూస్తే ఇప్పుడు మనతో దేవదూత ఫైట్ చేస్తుంటే మనం అడ్డం చెప్పి ఎక్కుతా ఏమన్నా ఆపగలుగుతామా? వాడు మాట గుర్తు చేస్తా ఉన్నాడు, ఆత్మయే జీవింపచేయునది, మిగిలినవన్నీ నిష్ప్రయోజనములు అని చెప్పి తెలియజేస్తాం. ఒక దేవదూత నిజంగా ఒక వ్యక్తి మీద దాడి చేసి వాడిని కొడుతుంటే మనం ఏ రకంగా కూడా ఆయన్ని ఎదుర్కోలేము. 1,80,000 మంది ఏంటి, 10 లక్షల మంది అయినా కానీ ఒక రాత్రి వాళ్ళు చేసేస్తారు. అలాంటిది 12 సేనా వ్యూహములు, ఒక్కొక్క సేనా వ్యూహంలో 6,000 మంది దూతలు ఉంటే 12 సేనా వ్యూహములు అంటే 72,000 మంది. ఒక్క రిక్వెస్ట్, తండ్రి ఇక్కడ కొంచెం పరిస్థితి సీరియస్గా ఉంది, అంతే కదా మెసేజ్. పరిస్థితి సీరియస్, ఓవర్ ఇమీడియట్ సెండ్ ఫోర్సెస్ ఇమీడియట్ అనగానే ఎంతమంది వస్తారు? వాళ్ళేమి ట్రైన్లు ఎక్కి, బస్సులు ఎక్కి, ఫ్లైట్లు ఎక్కి, సరే ఈరోజు పెట్టారు కదా మెసేజ్, 3 రోజుల తర్వాత వస్తాం, చాలా దూరం అయ్యా. ఒక సెకండ్. హల్లెలూయా. మన రక్షణ ఎంత దూరంలో ఉందంటే ఒక సెకండ్లో వస్తుంది. అది ఈ రాజ్య సంబంధపు, రాజ్యంలో ఉన్న వారికి, దానికి చెందిన వారికి ఇది లభిస్తుంది. ఒక సెకండ్. యేసు ప్రభువారు, తండ్రి నాకు ఇప్పుడు కొంత సైన్యం అవసరం ఉంది అనగానే ఎంత టైంలో వస్తారు వాళ్ళు? ఒక్క దూత వచ్చినా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బరాబర్
మరి ఈ రోజున గమనించాల్సిందంటే ఎవరికి ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు? నీకు నాకు. యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి చెప్తుంటుంటే పరిశీలి పిలిచాడు. పరిశీలి అంటున్నారు లూకా సువార్త 17వ అధ్యాయం 19, 20, 21 వచనాలు గమనించినట్లయితే వాళ్ళు అంటూ ఉన్నారు, నువ్వు పరలోక రాజ్యం గురించి చెప్తున్నావు కానీ అది ఎక్కడుంది? అసలు పరలోక రాజ్యం ఎక్కడుంది? ప్రభు అంటున్నారు, అది ఎప్పుడు వచ్చును అని అడుగుతుంటే ప్రభు అంటున్నారు, అది ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వల్ల పడదు, అది మీ మధ్యనే ఉన్నది. ఎవరు ఎక్కడుంది? మన మధ్యనే అంటే ఎక్కడుంది? మీరు మీ మధ్యన, మీరు నేనే ఆ పరలోక రాజ్యం. హల్లెలూయా. మీరు నేనే పరలోక రాజ్యం. క్రీస్తును రాజుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి ఈ పరలోక రాజ్యం. యేసుని రోమీయులకు రాసిన పత్రిక మనం రక్షణ ఎలా పొందుతామంటే రాయబడిన 10వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎడలా నీవు రక్షించబడదు. ప్రభువు అని అనగా రాజు అని, యేసు క్రీస్తు రాజు అని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం. ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో మళ్ళా చదువుతాం. చదివితే ఆ రాజ్యము ఎవరు? ఆ రాజ్యము నీవు నేను. మళ్ళా చదువుతాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44. ఆ కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించు. ఇప్పుడు ఆ రాజ్యము ఎక్కడుందంటే మనమే. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, అదేంటండి మనమే అంటున్నారు కానీ మరి అనేక సందర్భాలు మనం బైబిల్లో చదివాం కదా, మరి వారు హతసాక్షులు అయ్యారు కదా, పర్సిక్యూట్ చేయబడ్డారు కదా అని చెప్పి ప్రశ్న రావచ్చు. ఏది నాశనం కలగదు? వారి యొక్క ఆత్మకు నాశనం కలగదు. ఆత్మకు ఎన్నటికీ నాశనము కలగదు. ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి ఇంత గొప్ప ప్రివిలేజ్ అర్థం చేసుకుంటే మనము భూమి మీద గొప్ప విఐపీస్ అన్నమాట. విఐపీ లాల్ బత్తి మనకే ఉంది, వేరే వాళ్ళకి లేదు. లాల్ బత్తి మనకే ఉంది, లాల్ బత్తి. ఎందుకంటే మనం అర్థం చేసుకునే కొద్ది ప్రొవిజన్ కావాలా? గ్రాంట్. ఏం కావాలి? ప్రొటెక్షన్ కావాలా? గ్రాంట్. వెపన్స్ కావాలా? మనం గమనించండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ ఉంటారు. కానిస్టేబుల్కి పోలీస్ స్టేషన్లో ఉండే కానిస్టేబుల్కి ఒక గన్ ఇస్తారు. ఏ గన్ ఇస్తారు? పాత గన్, ఇట్లా రాత్రులు ఉంటుంది. అదే ర్యాంకులో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ అతను ఉంటాడు, కానిస్టేబుల్. అతను కూడా ఆర్మ్ రిజర్వ్ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్. అతని దగ్గర ఏం గన్ ఉంటుంది? AK-47. ఎందుకు? ఇద్దరు క్యాడర్ ఒకటే, కానీ ఇతను చేస్తున్న పరిస్థితులు వేరు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గ్రే హౌండ్స్కి నల్లమల గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ని లేదా సిపాయిని నల్లమల అడవుల్లోకి పంపించి టుక్కు కాల్చే గన్ను పంపిస్తారా? ఆయన ఏమంటాడంటే నా దగ్గర అయిపోయినాయండి అంటే, నాకు తెలీదు, మీరే చావండి ఏదో ఒకటి అంటాడా గవర్నమెంట్? వెంటనే ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాల కోసం అస్సలు ప్రబడపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను రాజ్య సంబంధం పనిలో ఉన్నాను. అదే చాలా మంది అంటూ ఉన్నారు, నా దగ్గర పిస్టల్ ఉంది అంటే వెరీ గుడ్, నీకు అది ఇవ్వబడింది అంటే చెప్తున్నాను. ఇప్పుడు మనం వ్యవహారికంగా మాట్లాడుకుంటే బయట సమాజంలో ఒకరికి ఫలానా వరం ఉంది, నీకుందా? నా దగ్గర లేదు. నీకుందా? నా దగ్గర లేదు. ఆయన గొప్ప, ఆయన చేస్తున్న పనికి ఇవ్వబడినటువంటి ఆయుధం అర్థమవుతుంది.
ఆయనకి ఇవ్వబడినటువంటి ఆయుధం. పాత తుపాకులు చూస్తే తుపాకీ ముందు కత్తి కూడా ఉండేది. తుపాకీలో బుల్లెట్ లేకపోతే ఆ కత్తి తీసుకుని ఫైట్ చేయాలని. ఈ రోజున ఎవరికి AK-47 ముందు కత్తి ఉండదు. మీ దగ్గర ఈ ఆయుధం ఉంది, నేను లేదంటే ఫలానా వ్యక్తి కంటే గొప్ప అని చెప్పంటే అది పరిపక్వత లేనటువంటి స్థితి నాకు ఏ ఫీల్డ్లో పనిచేస్తుంటే డాక్టర్ ఉన్నాడు, డాక్టర్కి గవర్నమెంట్ స్టెటస్కోప్ ఎన్ని కావాల్సి ప్రొవైడ్ చేస్తుంది, చేయాలి అంతే. చేయకపోతే దాన్ని మంచి ప్రభుత్వం కాదు అంటారు. కానీ యేసు మంచి రాజు, మంచి ప్రభుత్వం కూడా. ప్రభు నేను ఈ పరిస్థితిలో పనిచేస్తున్నాను, నాకు కావలసినటువంటివి ఇవి అని అన్నప్పుడు ప్రభు లేదు నేను ఇవ్వనంటున్నాను. నిజమండి, నేను ఇవ్వనండి. ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి దేవుడు తన సేవకుల ద్వారా చేయడానికి ఆయన ఎప్పుడు ఉత్సాహం కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే మనం గమనించాలి, ఎందుకు VIP అని అంటే సైతానికైనా మనమే కావాలి, దేవుడికైనా మనమే కావాలి. ఈ భూమి మీద పనిచేయడానికి దేవుడికైనా మనిషే కావాలి, సైతానికైనా మనిషే కావాలి. సైతాన్ డైరెక్ట్గా వచ్చి యుద్ధాలు చేయదు, అంతే కదండి. దేవదూతలు వచ్చి సువార్త ప్రకటించరు. మనం పాట కూడా పాడతాం, సువార్త దేవదూతలకు లేని భాగ్యం మనుషులకు ఇవ్వబడింది. అందుకే VIPలు దేవుడికైనా మనమే కావాలి, సైతానికైనా మనమే కావాలి. కానీ దేవుడి పక్షాన ఉంటే రాజ్య సంబంధులుగా మనకి ఇవ్వబడినటువంటి ఈ రాజ్యానికి సంబంధించిన సమస్త అధికారము, సమస్త భాగ్యము ఆ రాజ్యానికి చెందిన వారికే చెందుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఫలానా వెపన్ కావాలయ్యా, నాకు స్వస్థపరచు వరం కావాలి. ఎందుకు? ఇదిగో ఇలా చెప్తున్నాను, ఫలానా చోటకి ఇది కావాలి, ఓకే గ్రాంటెడ్. నాకు ప్రవచన వరం కావాలి, ఎందుకు? ఇదిగోండి నేను గ్రాంటెడ్. కొంతమంది ఉంటారు అద్భుతంగా ప్రసంగిస్తారు, బహుశా వాళ్ళకి పెద్ద పెద్ద బాంబులు వేసేవారు కదండి. పైనుంచి బాంబులు పడతాయి కదా, పడగానే ఆ ప్రాంతం అంతా ఏమవుతుంది, స్వాధీనం. తెలీదు. ఒక వ్యక్తి బాగా ప్రసంగించగలుగుతాడు. పౌలు గారి గురించి ఆయన గొప్ప ప్రసంగికుడు కాదు అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఆయన ప్రసంగం కొనరానిదే ఉంటుంది, అంటే అంత వినసొప్పుగా ఉండదు, గొప్ప ప్రసంగికుడే కాదు పౌలు గారు అని చెప్పి బైబిల్లో రాయబడింది. కానీ మరి పౌలు గారి ద్వారా ఏం చేశారంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశారు. అంటే ఏం గుర్తు చేసుకుంటే పొదువ లేదు, ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. రాజ్యం మీలో ఉంది, నీలోనే రాజ్యం ఉంది, నీలోనే రాజు ఉన్నాడు. అక్కడికడికో పరిగెత్తే వాటి తప్పేం లేదు, ప్రార్థన చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు అన్నాడు అది మీలోనే ఊరిడి నీటి బుడ్డు వలె ఉంటూ ఉంది అని. ఇందాక మనం గమనించినట్లుగా ప్రొవిజన్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, పవర్ ఉంది, శక్తి ఉంది. శక్తి సరిపోవట్లేదు ప్రభు అంటే లేదు నువ్వే మొత్తం చేయాలని చెప్పి అనట్లేదు. ప్రభు అంటున్నారు శక్తి నేను ఇస్తాను. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఏమంటారు, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు. ఎటువంటి శక్తి? ఎందుకంటే దుర్గములను కూలగొట్టగలిగినటువంటి ఆయుధములను ఆయన నీకు నాకు ఇచ్చాడు. దుర్గములను కూలగొట్టగలిగినటువంటి బహుశా అవన్నీ ఎప్పుడైతే భూటాన్ దేశంలో నిజంగా ఈ సాక్ష్యం మీకు పంచుకోవాలి. మేము హోటల్లో ఉన్నాము, అక్కడ ఒక పెద్ద యాగం జరుగుతుంది. రాజు ఉన్నాడు, రాజు గురువు ఉంటాడు. ఆయన చెప్పింది శాస్త్రం, అక్కడ ఆయనే మొత్తం నడిపిస్తాడు. రాజు గురువు ఆయన యాగం చేస్తూ ఉన్నాడు, యజ్ఞం చేస్తూ ఉన్నాడు. చాలాసేపు ప్రార్థన చేసి ఆ యొక్క దుర్గాలు కూల్చివే ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. అయిపోయింది. మార్నింగ్ కూడా లేచి ప్రార్థన చేస్తుంటే దేవుడు చిన్న మాట్లాడారు, వాడు ఇప్పుడు ఫైట్ని భూమి దగ్గర తీసుకొచ్చాడు, మీకు పర్సిక్యూషన్ వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. నీకు మాట్లాడిన కరెక్ట్గా 2 గంటల్లో అరెస్ట్ అయ్యాను. అరెస్ట్ అయ్యి
ఎందుకు అంటే ఇప్పుడు ఈ దిశలో ప్రార్థన చేసినప్పుడు తప్పక ఫలితం ఉంటుంది, అలాగే పోరాటము ఉంటుంది. దేవుడి మహాకృప బట్టి ఆ 2 రోజులు ప్రజల్లో ఉన్నప్పుడు 5 దేవుణ్ణి అంగీకరించారు. వాళ్ళు ప్రభుని అంగీకరించి, ఒక ఆయన మోటార్ కండక్టర్, 3 డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్ పెడ్లర్స్ అంటే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు ప్రభుని అంగీకరించారు. ఎందుకంటే ప్రభువుకి ఈ ఆయుధాల విషయంలో కూడా కొరత లేదు. మంచి ఆయుధాలు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమిటంటే, ఒక లేమ్యాన్ AK-47 ఇచ్చామనుకోండి, AK-47 మెషిన్ గన్ ఇచ్చాం, ఎదుటి జనాలు వచ్చారు, అయితే 10 మంది వచ్చారు. ఈ కర్రని దీన్ని వెనక్కి తిప్పి వాళ్ళ మీద కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. కానీ వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా కొడుతున్నారు అనుకోండి. ఏమంటారు మనం? బాబు నాయన, నీ చేతిలో ఉంది గన్ను, కర్ర కాదు అంటారు. చేతిలో ఉంది మెషిన్ గన్ను, కర్ర కాదు అని చెప్తారు. అంటే ఇది 2 విషయాలు ఉంది ఇక్కడ. ముందు నా చేతిలో ఉన్నదేంటో గ్రహించగలగాలి, 2 దాన్ని ఎలా వాడాలో తెలుసుకోగలగాలి. తెలుసుకున్నప్పుడు అది బహు బలమైనటువంటి ఆయుధంగా తయారవుతూ ఉంటుంది. గమనిద్దాం. నేను ఇంకొక 5 నిమిషాలు తీసుకోవచ్చా? ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి వనరులు సేవకులకి కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు, మొట్టమొదటి ప్రొవిజన్, వనరులు. 2 ప్రొటెక్షన్, భద్రత కావాలి. వెళ్తున్నాం ఎలా? మన వాళ్ళు 24 గంటలు చెప్పేది భద్రత గురించి. సేఫ్గా ఉండు, సెటిల్ అవ్వు కదండి. ఎవరన్నా ఏగానే ఏం చెప్తారు? సెటిల్ అవ్వు, హ్యాపీగా ఉండదు, ఏమంటారు, రిస్క్ చేయబాక, రిస్క్ ఇద్దు, సేఫ్గా ఉండాలి మనం అంటే ప్రొటెక్షన్ గురించి చెప్తాం. ప్రభు అంటున్నారు ప్రొటెక్షన్. ఇక్కడున్న ఏ ప్రొటెక్షన్ నిలబడదండి రాబోయే రోజుల్లో చెప్తున్నాను. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ర్యాలీలు తీసినా, ఎక్కడికి పోయినా వచ్చే ప్రొటెక్షన్ కాపాడదు. ఎందుకంటే ఇది ఒక తీవ్ర స్థాయిలో జరగబోతున్నటువంటి ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటానికి సంసిద్ధులుగా లేకపోతే ఎవరైనా మనము దెబ్బతింటాం. ఒక చిన్న ఏంటంటే, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు, 10 మంది కలిసి యుద్ధానికి వెళ్ళారు. టగటగటగా 3కి బుల్లెట్లు తగిలినాయి, 2 చచ్చిపోయారు, ఒక పడిపోయి ఉన్నాడు. ఈ మిగతా 7 ఏం చేస్తారు అక్కడ? సైనికులు. మనమైతే పారిపోతాం, సైనికులు ఏం చేస్తారు? వాళ్ళు యుద్ధం చేస్తారు, ముందుకు వెళ్తారు. యుద్ధంలో ఒక నీతి ఏంటంటే, చనిపోయిన వ్యక్తిని యుద్ధంలో ఆ శవాన్ని అక్కడ వదిలేరు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా దాన్ని తీసుకుని వెనక్కి రావాల్సిందే. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే తీసుకొని. ఇది నీతి, ఇది యుద్ధ నీతి, రాజనీతి. ఏంటంటే ఆ వ్యక్తిని, వాడికి బుల్లెట్ తగిలి పడిపోయి ఉంటే వీళ్ళ ప్రాణాలు పోయినా సరే అతన్ని తీసుకొని రావాలి బేస్కి. అంతేగాని వీడు చచ్చిపోయాడు కదా, మనకు ఉపయోగం లేదని చెప్పి అక్కడ వదిలేదు. అందుకన్నా మనమైతే పారిపోతాం, సైనికుడు పారిపోతాం. మనకు కూడా చుట్టుపక్కల చాలామంది గాయాలు తగిలినటువంటి సైనికులు కనపడతా ఉంటారు. ఇంట్లో సమస్యలతో గాయాలు, కుటుంబ సమస్యలతో గాయాలు. వాళ్ళని మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళని చూసి ఎగతాళి చేస్తారు, లేదంటే వీడు కూలిపోయాడు అంటారు, లేదంటే వాడికి సలహా చెప్తారు. మరి బాబు, నువ్వు ఎందుకు షేడ్ నుంచి పక్కన వచ్చావు, నీకు బుల్లెట్ తగిలింది కదా, నువ్వే తప్పు చేసావు అంటారు. తప్పు ఎవరు చేసినా కానీ గాయపడింది ఎవరు? నీ సహోదరుడు. గాయపడింది ఎవరు? నీ తోటి సైనికుడు. అర్థమైనప్పుడు ఏం చేస్తారంట,
సైనికుడు వాళ్ళ కోసం నిలవబడటానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఎఫ్సి 6లో చెప్పబడినటువంటి సమాజ వచ్చాల్లో విశ్వాసం అనే డాగ్ ఉంది. చాలా విషయాలు మనం కూలంకషంగా చర్చించుకోవచ్చు. విశ్వాసం అనే డాలు అనగానే మనం గమనించినట్టు చాలాసార్లు మీరు బోధించుకునే ఉండవచ్చు. దీని మీద డాలు దగ్గర 5 అడుగులు ఎత్తుంటుంది. వాటి డాలు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి డాలు 5 అడుగులు ఎత్తుంటుంది. ఎందుకు అది అంటే అది అతన్ని పక్కన అతన్ని కూడా కవర్ చేయడానికి అంత ఇదన్నమాట. గబగబా బాణాలు పడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డాలుతోటే ఒక గోడలాగా వాళ్ళని కట్టుకునేటువంటి దాన్ని కట్టేసుకుంటారు. విశ్వాసం అనేటువంటి కాదు. ఒక రాజ్య సంబంధి ఎలా ఉంటాడు? పక్కన ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సేవకుడు దెబ్బతిని ఉంటే పడిపోయాడండి అని చెప్పి అతన్ని ఎగతాళి చేయడు, అతని గురించి వెనక మాట్లాడాలి. వెంటనే నా రాజ్యానికి, నా తండ్రి రాజ్యానికి సంబంధించినటువంటి నా సహోదరుడు, నా సేవకుడు, నా సైనికుడు. చూడండి, మీరు మనం ఆర్మీ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు చెప్పే కథల్లో చాలా ఏముంటాయంటే వాళ్ళ స్టోరీస్లో చాలా ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళాము, ఈ అక్కడున్న భలే మంచు పర్వతాలు చూసాము, ఈ చెప్పరు వాళ్ళు. మనం మాట్లాడి ఉంటాం ఆర్మీలో పనిచేసి వచ్చిన వాళ్ళు. మేము అక్కడికి వెళ్ళి పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి కవాతు చేసేవాళ్ళము. అక్కడికి వెళ్తే మంచు కొండల్లో మంచు పట్టుకుని చేత్తో పట్టుకున్నాను, ఈ చెప్పరు వాళ్ళు. మేము యుద్ధానికి వెళ్ళాం, నా పక్కన వాడికి బుల్లెట్ తగిలింది, క్షణంలో నా కళ్ళ ముందు నా ఫ్రెండ్ ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్లో తను వచ్చేసాడు ఆర్మీ సోల్జర్గా. ఒక చోట వాళ్ళకి టెర్రరిస్టులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళారు, తలుపులు దగ్గరగా వేస్తున్నాయి. వెళ్తుండగానే వాళ్ళ వెనక నుంచి వాళ్ళ కెప్టెన్ తరవద్దు, తలుపును తొయ్యొద్దు అని చెప్తుండగానే ఇతను ముందున్నవాడు ఆవేశంతో గ్రామం తలుపు దిగానే ఆ తలుపు వెనకాల సన్న తీగ ఉంటుంది. ఆ తీగ ఎప్పుడైతే తగలగానే బాంబు ఓపెన్ అయింది, మొత్తం చచ్చిపోయారు. చాలా వరకు వాళ్ళ స్టోరీస్ ఇలా ఉంటాయి. ఏం చేశారు చచ్చిపోయిన వాళ్ళని? వీళ్ళందరూ పారిపోయారా? వాళ్ళు కాపాడుకుంటూ చనిపోయిన వాడిని కూడా గౌరవిస్తారు. ఒక సేవకుడుగా ఆత్మీయంగా గాయపడిన వారు అనేక మంది మన చుట్టూ ఉంటుంటారు. వాళ్ళు దెబ్బలు తిని వాళ్ళు రక్షించుకోలేని స్థితిలో పడిపోయి ఎవరి నుంచైనా ఎక్కడి నుంచైనా రక్షణ వస్తుంది అనేది చూసేవాళ్ళు. ఎప్పుడైతే మనం రాజ్య సంబంధంగా ఆలోచిస్తామో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, గాయాలను కట్టుకెళ్తాం, వాళ్ళ తరపున పోరాడతాం, వాళ్ళ కొరకు పోరాడతాం. కొంతమంది చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి గురించి ప్రలాపించేవారుగా ఉంటూ ఉన్నాం. అనేక విషయాలు మనం మాట్లాడుకోవడానికి. ప్రొటెక్షన్. మూడవది ప్రెజెన్స్. దేవుని సన్నిధి ఎంతో అవసరం. ఏలియా సడన్గా బైబిల్ గ్రంథంలో ఏలియా గురించి సడన్గా రాయబడుతుంది. మొదటి రాజులు 17వ అధ్యాయంలో తిష్బీయుడైనటువంటి ఏలియా అని స్టార్ట్ అవుతుంది. ఆయన తల్లిదండ్రుల పేరు ఏమి ఉండదు. తిష్బీయుడైనటువంటి ఏలియా వచ్చి ఏమంటాడంట అహాబుతో, జీవు కలిగినటువంటి దేవుని తోడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుని తోడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రెజెన్స్. ఒక క్రైస్తవుని లేదంటే ఒక సేవకుడు, ఒక విశ్వాసి దేవుని సన్నిధిని మోసుకొని పోయేటటువంటి వారుగా ఉన్నారు. దేవుని సన్నిధిని మోసుకుపోయేవారుగా ఉంటుంది. ఎక్కడి నుంచో రాదు దేవుని సన్నిధి. ప్రార్థన చేస్తుంటే పైనుంచి దేవుని సన్నిధి రాదు. దేవుని సన్నిధిని మనమే మోసుకుని వెళ్తున్నాం. మందసమును తీసుకొని రావడానికి దావీదు మొట్టమొదటిగా కొత్త బండిని తయారు చేయించాడు, ఎడ్లను కట్టాడు. కొత్త బండిని తీసుకుని వెళ్ళాలని. కొత్త బండి, ఎడ్లు మెథడ్స్కి గుర్తుగా ఉన్నాయి. మానవ సంబంధమైనటువంటి మెథడ్స్, పద్ధతులు. ఈ పద్ధతుల ద్వారా వెళ్ళాలి. తర్వాత ఆయనకి ఏం తెలిసిందంటే పద్ధతుల ద్వారా కాదు, ఆ యాజకులు మందసాన్ని మోయాలి అనేసి. యాజకులు మందసాన్ని తీసుకుని వెళ్ళేవారుగా ఉన్నారు. యాజకులు అంటే నేడు ఉన్నటువంటి సేవకులు, క్రైస్తవులు, విశ్వాసులు
మనమే ఆయన యొక్క సన్నిధిని తీసుకుని వెళ్ళేవారు ఉన్నాం. ఏమవుతుంది ఆయన సన్నిధి వస్తే? ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది. మనం వెళ్తే ఆ యొక్క ప్రాంతాల్లో సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఆయా కుటుంబాల్లో ప్రభు సమాధానం కలుగజేస్తూ ఉన్నారు. వారి హృదయాల్లో ఉన్నటువంటి విచారం పోయి సంతోషం కలుగుతూ ఉంది. తెప్పరెందుకున్నారు? ఎలా సాధ్యం ఇది? అన్న మీరుంటే బాగుంటుందన్న, మీరు మీతో మాట్లాడుతుంటే బాగుంటుందన్న, మీరు మా దగ్గర ఉంటే కొద్దిగా బాగుంటుందన్న అనిపిస్తూ ఉంటుంది. దేవుని మాటలంటే మాటలు ఏం లేదు, ప్రెజెన్స్ని క్యారీ చేయగలిగిన వారుగా ఉంటున్నారు. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీవు మాతో కూడా రాని ఎడలా మేము అక్కడి నుంచి ఒక్కడికి కూడా వెళ్ళమంటే ప్రభు అన్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషేకి తోడుగా ఉన్నది మనతో మాత్రమైతే ఆయన సన్నిధే మనతో పాటు మనలో ఉంటూ వస్తూ ఉన్నది. 4వది చిన్నదిగా మీరు చెప్పి ప్రెజెన్స్, పవర్, ప్రెజెన్స్. అయితే ఈ రాజ్యానికి సంబంధించి ఎంత ప్రమాదమో ఒక చిన్నటువంటి ఉదాహరణ చూద్దాం, ఆ తర్వాత నేను క్లోజ్ చేస్తాను. రాజ్యం గురించి విన్నాము, రాజ్యపు శక్తిని. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 90% ఎస్పెషల్గా నూతన నిబంధనలో ఈ రాజ్య సంబంధంగానే రాయబడింది. మనం తరచు చూస్తే అన్నీ కూడా దీనికి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు వారు రాజుగా ఈ భూమి మీదకి తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆ రాజ్య సంబంధులు ఆయన కలిసి ఈ భూమిని ఏలబోతున్నారు. దాన్ని ఎదుర్కొంటూ ఇప్పటి వరకు ఈ యొక్క లోక అధికారి అయినటువంటి సాతాను తన సైన్యంతో దాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎందుకు పర్సిక్యూషన్ జరుగుతుంది, ఎందుకు హింస జరుగుతుందంటే, ఎక్కడ దేవునికి సాతానుకు రెండు డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎక్కడ బలహీనంగా ఉంటామో అక్కడ సాతాను దాడి చేస్తాడు, మనం ఎక్కడ బలం అనుకుంటామో అక్కడ దేవుడు దాడి చేస్తాడు. అర్థమవుతుందండి? మనం ఎక్కడ బలహీనమో మన బలహీనత మీద సాతాను దాడి చేస్తాడు, దేవుడు మన బలం మీద దాడి చేస్తాడు, మన బలాన్ని కొట్టేస్తాడు. ఎందుకంటే మన బలాన్ని చూసుకుంటే మనము గర్విష్ఠులం అయిపోయి వెర్రబేగి దేవునికి వ్యతిరేకులుగా తయారవుతాం. కాబట్టి మన బలాన్ని నిర్బలం చేస్తారు. సాతాను బలహీనత మీద దాడి చేస్తాడు. శరీరము సిద్ధమే కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అందుకే శరీరం మీద బలహీనపరిచి దాడి చేసో ఇంకేదో చేస్తే ఈ సైనికులు వెంబేలు ఎత్తిపోయి యుద్ధం చేయడం మానేసి వారి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, దారి తగ్గిపోతారు. అది సాతాను ప్రణాళిక. సాతాను ప్రణాళిక ఏంటంటే యుద్ధం చేయకుండా ఆపేయడానికి కాసేపు ఆ దేహాన్ని కనుక బెదిరిస్తే, ఆ దేహాన్ని మీద దాడి చేస్తే, అది ఏమైనా కావచ్చు, వెంటనే అయ్యో ముందు మన పరిస్థితి మనం చూసుకుందాం, నేను యుద్ధం చేస్తున్నా కానీ నా యూనిఫామ్ చిరిగిపోయింది అని చెప్పి సైనికుడు బాధపడ్డట్టుగా చేస్తా ఉంటాడు. యూనిఫామ్ చిరిగితే ఏముందండి, షూ చిరిగిపోయింది, లేస్ ఊడిపోయింది. ఎందుకంటే గమనించాలి, దేవుని యొక్క రాజ్యంలో సమస్తము మనకి అందుబాటులో దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సమస్తము అందుబాటులో ఉంచాడు. దేని గురించి ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ చింతించాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎంత దీంట్లో ఒక చిన్న నేను చూద్దాం. దావీదు తను చనిపోయేటప్పుడు సొలొమోనుని పిలిచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఒకటి ఏంటంటే చూడండి, సమూయేలు 2వ గ్రంథము 1 రాజులు 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? మరణకాలం సమీపించగా అతను తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. ఏం ఆజ్ఞ ఇస్తున్నాడంటే, కొన్ని చెప్పిన తర్వాత ఒక మాట అంటున్నాడు. చూడండి 5వ వచనం, అయితే సెరయు కుమారుడైన యోబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు
యోతేరు కుమారుని అమాసాయను వారిద్దరికి అతడు చేసిన దాన్ని నీ వెరుగుదువు కనుక నీ వెరుగుదువు. అతడు వారిని చంపి చేసిన తర్వాత నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును, కానీ అతని మెరిసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. అయితే రాజ్యాన్ని అప్పగించేటప్పుడు దావీదు సొలొమోనును పిలిచి ఒక మాట చెప్తున్నాడు. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత యోవాబుని, సైన్యాధిపతి అయినటువంటి యోవాబుని చంపేయి అని చెప్తున్నాడు. ముసలివాడే కదా, నెరసిన తల వెంట్రుకలు అయినా కూడా జాలి చూపించవద్దు, అతడు నెమ్మదిగా సమాధిలోనికి దిగనీయవద్దు. అంటే ముసలివాడి తల నెరిసిపోయింది కానీ చంపేయి అంటున్నాడు. ఎందుకు యోవాబుని చంపమంటున్నాడు దావీదు? యోవాబు దావీదు కోసం ప్రాణాలను తెగించి అనేక యుద్ధాలు చేశాడు. యోవాబు దావీదు యొక్క సర్వసైన్యాధిపతి. కానీ అదే యోవాబుని దావీదు చంపేయమంటున్నాడు. ఎందుకంటే అబ్నేరు చెప్పినందుకు, ఇంకా యుద్ధం చేసినందుకు. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి 2వ సమూయేలు 12వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. యోవాబు రబ్బా అను అమ్మోనీల పట్టణం మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీద పట్టణమును పట్టుకుంటుని, నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా, తర్వాత దావీదు యోధులు సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడను. ఇట్లా పడింది. రబ్బా అమ్మోనీలైనటువంటి వారి యొక్క పట్టణం రబ్బాని యోవాబు వెళ్ళి దాన్ని జయించాడు. జయించిన తర్వాత దావీదు దగ్గరికి ఒక వర్తమానం పంపాడు, మెసేజ్, నువ్వు త్వరగా రాకపోతే ఈ పట్టణానికి నా పేరు పెడతాను అనేసి. ఇప్పుడు దావీదుకి యోవాబు ఒక మెసేజ్, బ్లాక్మెయిల్ పంపించాడు. ఈ దేశానికి, ఈ పట్టణానికి, ఈ దేశానికి నా పేరు పెడతాను, అంటే నా అధికారంలో తీసుకొని. ఇది న్యాయమేనా, సమంజసమేనా? ఏమంటే మన ఆర్మీ వాళ్ళే కార్గిల్ యుద్ధం చేశారు. కార్గిల్లో యుద్ధం చేస్తున్నప్పుడు అదంతా నడిపించినటువంటి ఒక కెప్టెన్ ఉన్నాడు. వాళ్ళు గెలిచిన తర్వాత ఆయన అంటున్నాడు, ఈ ప్రాంతం అంతా నాది అంటున్నాడు, ఆ కార్గిల్ అంతా. అప్పుడేమవుతుంది, అదే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయితే ఆ కెప్టెన్కి ఆయుధాలు అన్నీ ఇచ్చిందో అదే గవర్నమెంట్ ఆ కెప్టెన్ని చంపడానికి లేదంటే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి మళ్ళీ ఆర్మీని పంపిస్తుంది. ఎందుకంటే అది రాజద్రోహం కిందకి వస్తుంది. యోవాబు చేస్తుంది, రాజు తరపున యుద్ధం చేస్తున్నాడు, కానీ యోవాబు పదే పదే రాజద్రోహానికి పాల్పడుతున్నాడు. అందువలన యోవాబుని చంపేయి అని చెప్పి దావీదు చెప్తున్నాడు. యోవాబుకి ఇవ్వబడినటువంటి యోవాబు ఒక్కడే యుద్ధాన్ని జయించాల. యోవాబుతో పాటు చాలా మంది సైన్యం ఉంది. యోవాబుకి ఇవ్వబడిన సైన్యము రాజ్యానికి, యోవాబుకి ఇవ్వబడిన ఆయుధాలు రాజ్యాన్ని. అంతే కదండి, తనకి ఇవ్వబడిన ఆయుధాలు ఎక్కడి? రాజ్యాన్ని, రాజువే. అన్నిటితో తీసుకొని వాడి యోవాబు ఏమన్నట్టు నా పేరు పెడతాను. ఈరోజు కూడా చాలా దీని యొక్క గ్రావిటీని మనం అర్థం చేసుకోవాలంటే మనం వాడేటువంటి వచనము దేవునిది అత్యంత ప్రధానమైన ఆయుధం. మనం వాడేటువంటి
ఆత్మ ప్రభువుది, మనకు సహాయం చేసే ఆత్మ ప్రభువుది. యుద్ధంలో గెలిచిన ప్రతి సేవకుడు దానికి ఆ మహిమ యేసుకు చెల్లించాలి. యేసుకు చెల్లించకపోతే అది రాజద్రోహం. ఎందుకంటే పరలోక రాజ్య సంబంధంగా ఆలోచించినప్పుడు దాని యొక్క తీవ్రత అర్థమవుతుంది. నేను మహిమ తీసుకుంటే అర్థం ఏంటంటే నేను రాజుగా పట్టించుకుంటాను. వెంటనే ఏమవుతుంది? గట్టి తిరుగుతుంది. అంటే మరణశిక్షే దానికి, రాజద్రోహానికి మరణశిక్షే ఉంది. ఎందుకంటే పరలోక రాజ్యములో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తున్నారంట, వాటికి సంబంధించిన వనరులన్నిటినీ వాడుకొని మన పేరు పెట్టు నేను అన్నాడు. యోబుకి దేవుడు దావీదు చెప్తాడు, యోబు సర్వీస్ అంతా అయిపోయింది, ముసలోడు అయిపోయాడు, ఇంకా ఏముంది లేదు, పోనీ లేని వదిలేయచ్చు. కానీ దావీదు జడ్జిమెంట్ ఇచ్చేసాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కూడా అలాంటిది. ప్రభువా అని ఆ సమయంలో చాలా మంది నా దగ్గరికి వస్తారు, ఇదిగో నీ నామమున మేము దైవంలో వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, అనేక అద్భుత కార్యములు చేశాము, దైవం ఎన్ని చేశామంటే ప్రభు అన్నాడు, మీరెవరు నాకు తెలియదు, మీరు రాజద్రోహానికి పాల్పడ్డారు, వీరు తీసుకెళ్ళి బయట వేసేసారు. ఎందుకంటే రాజు ఆయన, మనకు సేవకుడు. రాజ్యం ఆయనది, ఆయుధాలు ఆయనది, ఆత్మ ఆయనది, విజయము కూడా ఆయనదే. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం, చాలా సందర్భాలు చేస్తున్నాం. పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, పరలోక రాజ్య సంబంధం కొరకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అవరోధాలు వచ్చినా విజయం మాత్రం తగ్గు, విజయం నిశ్చయం, తప్పక విజయం దేవుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ విజయానికి పేరు కూడా ఆయనదే, యేసు ప్రభువు పేరు. ఆయనే రాజుగా ఉంటుండి మనల్ని గెలిపిస్తూ ఉన్నారు, మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు, మనల్ని తప్పిస్తూ ఉన్నారు, మనల్ని రక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, నేను ఒకటి చూశాను, ఆ రాజు పక్షమున మనం ఉండటము అత్యంత గొప్ప ధన్యత. ఆయన నమ్మిన సేవకుడుగా, ఆయన నమ్మిన సైనికుడిగా ఉండటం. దావీదుకి ఒక రోజు బెత్లెహేముకి వెళ్ళగానే బెత్లెహేము బావి నీళ్లు తాగాలనిపించింది. చాలామంది సైనికులు ఉన్నారు, కానీ ఎవరు వెళ్ళారండి? అభిషేకం ఇంకొకరు వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తున్నాడు. నీళ్లు తీసుకొని వస్తే దావీదు అంటున్నాడు, ఈ ప్రాణాలు తెగించి తీసుకొచ్చారు, ఈ నీళ్లు నేను తాగలేనంటున్నాడు. ఎందుకంటే నమ్మినటువంటి అదే అభిషేకం మళ్ళీ మనం 2వ సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో చూసినట్లయితే, దావీదు సొమ్మసిల్లిపోయినప్పుడు మరి గాతు వాడేటటువంటి ఒక చైన్ అతని మీదకి వచ్చి దాన్ని దాడి చేసి చంపాలని చెప్పి అతని దగ్గర కొత్త కత్తి ఉంది అని రాయబడింది. కొత్త కత్తి అంటే కొత్త విధానం వస్తుంది, కొత్త విధానం, కొత్త ఆయుధంతో వచ్చి చంపాలని చూస్తున్నప్పుడు అభిషేక్ దావీదును ఆదుకొని అతన్ని కొట్టి చంపాను. కొట్టి చంపడం అంటే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో కత్తితో నరకడం అట్లా కాదు, కొట్టి చంపాడంట. గొలియాత్ లాంటి గాతువాడు. ఎందుకంటే నమ్మదగినటువంటి సేవకులుగా, సైనికులుగా ఉండటము రాజ్య సంబంధమైన విషయాల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పెద్దగా ఏం చేయడం చాలా సందర్భాలు ఎందుకు సీరియస్ అవుతాయి అంటే, మనకు రాజ్యానికి అడ్డం పడుతూ ఉంటాం. పక్కన మనిషిని మనం ఎదిరిస్తున్నాం అనుకుంటాం, కాదు. ఇక్కడ జరగబోతున్న దేవుని కార్యకలాపాలకి, ప్రభు రాజ్య సంబంధపు కార్యకలాపాలకి అడ్డం పడతాం. కర్నూలులో మేము సువార్త ప్రకటించడానికి కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ప్రతి వారం 3 రోజులు వెళ్ళేవాళ్ళు సువార్త ప్రకటించడానికి. అక్కడ కొంతమంది సేవకుల్ని లేదంటే వీళ్ళని కలిసినప్పుడు ఒక అన్నాడు, ఇక్కడ పునాదులే పాడైపోయి మీరు వచ్చి ఏం చేస్తారు సార్? ఏంటి ప్రభు ఇట్లా అంటున్నారంటే, దేవుడు గుర్తు చేస్తా ఉన్నారు,
ఈ యొక్క ఫలితాన్ని మీరు చూస్తారు కానీ అతను చూడదు అనేసి. పునాదులే పాడైపోయి మీరేం చేస్తారంటే ఎవరికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. విషయం ఏదైనా ఉంటుంది, ఎలా ఉండాలి ఒక రాజ్య సంబంధి. ఎస్, ఇక్కడ మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ ఇంకా అవసరం కావాలి, దేవుడు మిమ్మల్ని పంపించాడు, దేవుడికి స్తోత్రం, మనమందరం కలిసి ఇక్కడ ప్రభు యొక్క రాజ్యాన్ని కట్టాలి, ఇంకా చాలా అవసరాలు ఉన్నాయని మాట్లాడవలసింది పోయి పునాదులే పాడైపోయి మీరేం చేస్తారు? జనాలు తల్ల పడిపోయారు, ఇప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళు రాజ్య సంబంధులు కాదు, రాజ్య సంబంధులు కాని వారు రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అందుకే ప్రభు అంటారు, నాతో కలిసి సమకూర్చని వాడు నాకు విరోధి అంటున్నాడు దేవుడు. నాతో కలిసి సమకూర్చకపోతే ఆయనకు విరోధి అయిపోతారని చెప్పి వాక్యం చదివిస్తాం. అంటే ఈ చిన్న కొన్ని విషయాలు ఏంటంటే ఆ యొక్క తీవ్రత ఎంత తీవ్రతగా ఉంటుంది అనేది అర్థం చేస్తున్నారు. మేము ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్న పాస్టర్ అసోసియేషన్ మూడు భాగాలు, 3 ముక్కలు అయిపోయింది, 3 గ్రూపులు అయింది. ఆ ప్రాంతంలో పాస్టర్ల అసోసియేషన్ 100 మంది 30 మంది, ఆ 30 మంది 3 గ్రూపులు అయ్యారు. 3 గ్రూపులు అయ్యి ఒకళ్ళు కనీసం పలకరించుకోవట్లేదు, ఇంకేంటారు మిగతా వాళ్ళ మధ్య సర్ది కలపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఏ పనైనా కూడా మీ వ్యక్తిగతంగా కానీ ఇది రాజ్య సంబంధమైన పని, దీని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన రాజ్యానికి అడ్డపడుతున్నారు, చాలా తీవ్రత ఎక్కువ ఉంటుంది. ప్రార్థన చేస్తున్న తర్వాత దేవుడు మహాకృపను బట్టి మేము అక్కడ సెమినార్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మిగతా ఏమి జరుగుతుందో తెలియదు కానీ ఈ సెమినార్ ద్వారా 3 గ్రూపులు అయితే ఒకటైనాయి, అందరం కలిసిపోయాం. 3 గ్రూపులు ఒకటైనాయి, అందరూ కలిసి పనిచేశారు. ఒకరినొకరు మళ్ళా అంతకుముందు క్రైస్తవాడు చెప్పుకోవడానికి, వందనాలు చెప్పుకోవడానికి మనసు లేని వాళ్ళు మళ్ళీ కలిసి కూర్చొని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విరోధపడుతుంది ఎవరితో, వ్యక్తితో కాదు, విరోధపడుతుంది దేవుని యొక్క రాజ్యంతో అని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ యొక్క కాపరి దుడ్డు గారి యొక్క ఉద్దేశం కూడా ఎందుకు అందజేయాలనుకుంటున్నామంటే, ఒక సైనికుడికి యుద్ధంలో అత్యంత విలువైనది ఏంటంటే ఆయుధం. సరైన సమయంలో సరైన ఆయుధం కావాలి. ప్రస్తుతము క్రైస్తవ సిద్ధాంతం మీద జరుగుతున్నటువంటి దాడిలో సరైనటువంటి సిద్ధాంతపు ఆయుధం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి సమయాల గ్రంథం 12-13 అధ్యాయాలు గమనించినట్లయితే, ఇజ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. సౌలు దగ్గర, యోనాతాన్ దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఆయుధం లేదు. వాళ్ళ దగ్గర బల్లెము, కత్తి, ఈట, కత్తి ఉన్నాయి. ఎవరి దగ్గర? సౌలు దగ్గర, యోనాతాన్ దగ్గర. అయినప్పటికీ యుద్ధానికి వెళ్ళారు. చెంబు, చేట, కర్ర తీసుకొని యుద్ధం ఏం చేస్తారు? ఆయుధం కావాలి. అటువంటి చక్కటి ఆయుధం కాగలదు. ఇది దగ్గర 40-50 సంవత్సరాల క్రితం రాయబడేటువంటి పుస్తకం. 30 సంవత్సరాలు మిషనరీగా పనిచేసినటువంటి రాల్ఫ్ మహోని అని ఆయన మరి ఆయా ప్రాంతాల్లో సేవకుల్ని తర్ఫీదు ఇవ్వడానికి చేయబడినటువంటి సిద్ధాంతపరమైనటువంటి పుస్తకం. దాంట్లో నూతన విశ్వాసులకు ఎలా శిక్షణ ఇవ్వాలి, లీడర్స్కి ఎలా శిక్షణ ఇవ్వాలి, లీడర్స్కి ఏ విషయాల్లో శిక్షణ ఇవ్వాలి అనేటువంటి అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అది అందరికీ కూడా ఒక మంచి ఆయుధం కాగలదు అని చెప్పి మా యొక్క విశ్వాసం. హల్లెలూయా. ఈ సమయంలో మా ఒక బైబిల్ సెమినరీ అంతా కలిపి ఒక పుస్తకంలో ఉన్నట్లుగా రాయబడింది. కావాల్సినటువంటి అన్ని విషయాలు దాంట్లో చర్చించబడింది. అది ఉపయోగపడగలుగుతుంది అనేసి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పోయిన ఈస్టర్ ప్రభుత్వం బట్టి నా యొక్క పుస్తకం కూడా రిలీజ్ అయింది. యేసు మాత్రమే ఎందుకు అని, యేసు మాత్రమే తీసుకొచ్చాను నేను. అది మీకు కూడా అందజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకు యేసు మాత్రమే? ఈ భూప్రపంచంలో ఎవరైనా నువ్వు ఎందుకు దేవుడు అంటే ఆ ప్రశ్న అడగగానే మనల్ని కొడతారు. ఫలానా వ్యక్తి ఎందుకు దేవుడు అంటే కొడతారు, లేదా నిందేస్తారు. నువ్వు ఎందుకు దేవుడివి అని అడిగితే అన్ని రుజువులతో నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనలో గర్వం లేదు. నువ్వేంట్రా అంటే మనకి కోపం వస్తుంది. నువ్వు ఏంటి అని అడిగితే యేసు ప్రభు వారు
నిదానంగా మొత్తం సమాధానం చెప్పాడు. ఇతనికి దయ్యం పట్టిన వాడు అంటే ఆయన అన్నాడు, కాదు నాకు పట్టలేదు అన్నాడు. ఇతను దయ్యం బీల్జుబుల్ వల్ల ఇతను చేస్తున్నాడంటే కాదు నాకు పట్టలేదు అన్నాడు అంతే. మనల్ని ఎవరన్నా అంటే అసలు ఎవరికి దయ్యం పట్టిందో నిజంగా చూపించేవాళ్ళు కదండి. ప్రభుత్వం లేదు లేదన్నాడు, నువ్వు పట్టలేదు. అయితే దేవుని మహాకృపను బట్టి యేసు మాత్రమే, ఎందుకు అనేక తార్కిక కోణంలో కూడా యేసు ప్రభువు తప్ప మరొక రక్షకుడు లేడు మానవాళికి, యేసు ప్రభువు తప్ప మరొకరు రక్షించలేరు అనేటువంటి విషయాలు తార్కికంగా కూడా మీకు అన్ని చాలా విషయాలు మీకు తెలిసిన విషయాలే, వాటిని చర్చించడం జరిగింది. అది కూడా మీకు అందజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే దీనికి ముందు ఒక 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని అనువదించడం జరిగింది. అయితే ఎక్కువ కాపీస్ నా దగ్గర లేవు, కానీ మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవచ్చు. అక్కడ క్రైస్తవ సత్య గ్రంథశాలలో దొరుకుతుంది. దేవుని సన్నిధిని నిరంతరంగా అనుభవించడం ఎలా అనేటువంటి ఆ పుస్తకం దగ్గర 400 years ఓల్డ్ పుస్తకం. పర్లేదు. ఈయన దాదాపుగా ప్రతిరోజు నేను చెప్పినటువంటి ఒక మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఏంటంటే నేను ఏదైనా మంచి చేస్తే అది నాలో ఉన్న యేసు చేశాను, నేను ఏదైనా చెడు చేస్తే అది నేను చేశాను. మనం ఏం చేస్తామండి, చెడు చేస్తే వేరే వాళ్ళ మీద వస్తాం, మంచి చేస్తే నేనే అంటాను. నేను ఏదైనా మంచి చేస్తే అది నాలో ఉన్న క్రీస్తు చేశాను, నేను నా ద్వారా ఏమైనా చెడు చేస్తే అది నేను చేశాను. ఆయన ఒక మాట చక్కని మాట అంటారు, ఏమిటంటే నాకు ప్రత్యేకమైన ప్రార్థనా సమయాలు లేవు, నేను నిరంతరం ఆయనతో మాట్లాడుతూ సంభాషిస్తూ ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్పి. అని ఇంకొక మాట అంటున్నాడు, నేను భూమి మీద పడ్డ గట్టి పోల్చని ఎత్తాలన్నా కూడా యేసు క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ వలన మాత్రమే చేస్తాను, వేరే విధంగా నేను చేయను. సో నేను 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పుస్తకం ఇది. నా దగ్గర ఎక్కువ కాపీస్ లేవు, కానీ ఒకటి ఇచ్చేవాడిని. బ్రదర్ లారెన్స్ అని, అది కూడా మీరు తీసుకోవచ్చు. దేవుడు మరి ఇచ్చినటువంటి చక్కటి సమయానికి, మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ ఏరియా గారికి, అలాగే ఐపీసీ పాస్టర్ జీవరత్నం గారికి, మీ అందరికీ కూడా ప్రభు నామంలో హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా సమయాన్ని మరి వ్యక్తిస్తారు. నేను పార్టీలో అన్నింటిని బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రము. చక్కని విషయాలు మనము దేవుని వాక్యం ద్వారా